Praise the Lord. Hallelujah. Let us say loudly, hallelujah. We are at the feet of the Lord Jesus. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పాదముల చెంత మనం అందరం ఉన్నాం. గడిచిన దినములను నీవు కాచి కాపాడి పునరుద్ధాన దినమున మనకు తండ్రి మరి యొక్క శ్రేష్టమైన అవకాశమును జ్ఞానమును ఇచ్చినటువంటి మహోన్నతునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ యథావిధిగా మన కుడి చేతిలోనికి పరిశుద్ధ బైబిల్ గ్రంథమును తీసుకొని యాకోబు చేసిన ప్రార్థన. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనముకి నాగునా చేసియుండలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. మిక్కిలి ప్రేమ కనికరం కలిగిన మహోన్నతుడ పరిశుద్ధుడ పలుకు తండ్రి, మమ్మల్ని దీవించి ఆశీర్వదించి 2024వ సంవత్సరం నవంబర్ మాసము చివరి దినములలోనికి వచ్చి ఉన్నాం. కుటుంబాలుగా దీవించి ఆశీర్వదించి దివ్యమైన జ్ఞానమును మీరు మాకు అనుగ్రహించుటకు పరిశుద్ధ బైబిల్ గ్రంథ వేదాంత విద్యను మాకు అనుగ్రహించి ధ్యానింపజేస్తూ అనేక దూర ప్రాంతంలో నుండి మా మధ్యలోనికి నడిపించిన బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. ఉదయకాలమున 197 దేశములు ఆరాధించి మహిమపరిచిన విధమును బట్టి ఏ దినమును కూడా ప్రభువా మీ బంగారు పాదం చెంత ఉదయకాలము నుండే ప్రార్థించి విజ్ఞాపనలు సమర్పించి మీ దేవుళ్ళు పొందుకున్నటువంటి బిడ్డలమైన మేము ఈరోజు సాయంకాలమున ప్రభువా మీ బంగారు పాదము చెంత జకర్యా గ్రంథమును ధ్యానించవద్దులమై ఉన్నాము. మీరు మాతో సూటిగా మాట్లాడండి, ఆకాశ వాకిళ్ళు విప్పండి, మీ ప్రసన్నత మాపై కుమ్మరించండి. పరిశుద్ధాత్మదేవా మీరు అధ్యక్షత వహించండి. యేసయ్యా మీ సంచారం మా మధ్య గావించండి. మీ కార్యములు మీరే జరిగించుకొని మాతో నేరుగా సూటిగా మాట్లాడి మమ్మల్ని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామములో అతని ఎంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గమనించండి, గడిచిన వారములలో మనము జకర్యా గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ఇది ఒక అపోకలిప్టిక్ రైటింగ్స్ అని చెప్పవచ్చు. అనగా భవిష్యత్ దర్శిని. ఈ గ్రంథమును 518లో ఎప్పుడండి 518లో జకర్యా రాయడం జరిగింది. మరలా నేను చెప్పను, జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయండి. యువర్ అటెన్షన్ ఈజ్ మోర్ రిక్వైర్డ్ టువర్డ్స్ ది లార్డ్. ఎందుకనగా దాదాపుగా ఇంతవరకు జరిగిన ఎపిసోడ్స్ అన్నీ కూడా మర్చిపోవడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. గ్యాప్ వచ్చింది, మనకు ఒక ఆదివారం గ్యాప్ వచ్చింది. మన దగ్గర యేసుతో 2 రోజుల దీవెనల పండగలు 16, 17 జరిగించుకున్నాము. ఆదివారం గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత ఈ వారం మనం వచ్చాం. ఇప్పుడు అసలు ఎందుకు జకర్యా ఎవరు అనగానే ఒక ఇంత మనకి రీకలెక్ట్ అవడానికి కూడా టైం పట్టవచ్చు. జకర్యా ఒక ప్రాఫెట్. జకర్యా ఎవరండి? ఒక ప్రవక్త, యంగెస్ట్ ప్రాఫెట్, యవనస్తుడు. హగ్గయి వృద్ధుడు అంటే మరీ ముసలోడని కాదు, ప్రౌఢ స్థితిలో నుంచి వృద్ధాప్యంలోనికి అడిగినటువంటి వాడు హగ్గయి. జకర్యా వచ్చేసి యవనస్తుడు. వీళ్ళిద్దరూ కూడా దేవుని ఆలయం ఆగిపోయినప్పుడు ప్రార్థించి ఆగిపోయిన స్థితిలో నుండి దేవుని యొక్క వాక్కులను గైకొని దేవుని యొక్క దివ్య దర్శనాలను పొందుకొని మరలా పరిశుద్ధాలయమును కట్టుటకు శ్రమించిన వారు, కన్నీటితో ప్రార్థించిన వారు. అందుకే ఈనాడు మనము
వారి కార్యములను ధ్యానించడం కొరకే మనం వచ్చి ఉన్నాం. చూడండి, మీ అందరికీ బాగా తెలుసు, పరిశుద్ధాలయం కట్టమని చెప్పిన ఆజ్ఞ ఎప్పుడు వచ్చింది? 537. ఆలయాన్ని కూల్చింది 607. 537లో కట్టమని చెప్పింది కోరేషు. చూసారా, 516లో కంప్లీట్ చేశారు వర్క్ని. పరిశుద్ధాలయం పని 516లో పూర్తి చేశారు. అనగా 4 వ్యక్తులు 21 సంవత్సరాలు కష్టపడ్డారు. 4 వ్యక్తులు 21 సంవత్సరాలు కష్టపడ్డారు. 4 వ్యక్తులు ఎవరో చెప్పగలరా? జెరుబ్బాబెలు, ప్రధాన యాజకుడైన యెహోషువ, హగ్గై, జకర్యాలు. ఈ 4 వ్యక్తులు 21 సంవత్సరాలు. నేను లాస్ట్ టైం కూడా గుర్తు చేసినట్టు గుర్తు నాకు. ఒక పనిని పూనుకొనుటకు 21 years అహర్నిశలు కృషి చేయడం అనేది చాలా చాలా హిస్టారికల్ ఈవెంట్ అని చెప్పవచ్చు. మనం కూడా చూడండి, నేను మారు మనసు పొంది దగ్గరగా 1998లో, ఇప్పుడు 2024 అనగా 27 years. ఈ 27 సంవత్సరాలు నేను మారు మనసు పొంది ఎదగడానికి టైం తీసుకుంటే, వారు 21 yearsలో దేవుని కార్యాలు జరిగించడానికి అహర్నిశలు కృషి చేస్తున్నారంటే, మనలను కట్టుకోవడానికే మన దగ్గర శక్తి లేని స్థితిలో ఉన్న మనము ఒక కార్యార్థమై పనిచేయడం ఎంత కష్టమో ఆలోచించండి. ఒక పరిశుద్ధ ఆలయం, ఇదే ఆలయమును మనం కట్టాలంటే మనలో కొందరు కృషి కలిగి ఉండాలి. ఎంతవరకు? ఈ చర్చ్ కట్టి దాదాపు 10 years అయి ఉండొచ్చు. 10 years నుంచి ఆ కృషి జరుగుతూనే ఉన్నది. నీరసించిపోకుండా ఒక బర్నింగ్ ఎంథ్యూజియాజంతో స్పృహ కలిగి ముందుకు సాగడం అనేది అంత ఆషామాషి కాదు. మన జీవితాలనే మనం కట్టుకోలేకపోతున్నాం. 21 సంవత్సరం ఉద్యోగం చేసి బోరు కొట్టిన బ్రదర్ అన్నోడిని చూశాను నేను. 21 years నేను ఉద్యోగం చేయడం కష్టం అన్నోడిని చూశాం. కానీ ఇది ఉద్యోగం కాదు. ఏం చేస్తున్నారు? వీళ్ళు పరిశుద్ధాలయంను కడుతున్నారు. అనేకములైనటువంటి ఇబ్బందులు. చక్రవర్తులే పని ఆఫ్ చేయమన్నారు. అర్థశాస్త్ర గౌతమ పని ఆఫ్ చేయమన్నాడు, ఆగిపోయింది. అప్పుడు 2 ప్రవక్తలు హగ్గై, జకర్యాలు, జెరుబ్బాబెలు, యెహోషువాలు లేచి నిలబడి ఇంత గొప్ప కార్యమును జరిగించారు. కనుక ఈ స్ఫూర్తి మనకు ఉండాలి. మనము కూడా మారు మనసు పొందేశాం, బాప్తిస్మం తీసేసుకున్నాం, నా పని అయిపోయింది, ఇక నేను నిశ్చింతగా ఈ లోకంలో జీవిస్తాను. నో 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 యు ఆర్ హ్యావింగ్ స్టిల్, యు హ్యావ్ టు వర్క్ హార్డ్. నువ్వు ఇంకా పని చేయాలి, కష్టపడి పని చేయాలి, దేవుని కార్యాలు నెరవేర్చాలి, దీవెనలు పొందుకోవాలి, పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలి. ఇది మనకున్న చాలా టాస్క్ ఉంది. పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలి, దేవుని కార్యాలు జరిగించాలి. సరే, ఇప్పుడు మరలా మీకు చెప్తున్నాను. ఈ జకర్యా 8 దర్శనాలు చూశాడు. ఎన్నండి? 8 దర్శనాలు? 8 దర్శనాలు. 8 దర్శనాలు కూడా మీకు నేను వివరించేశాను. 8 దర్శనాలు, దివ్య దర్శనాలు పొందుకున్న తర్వాత ఆ దర్శనాల ద్వారా తండ్రి పరలోకములో నుండి, ఎవరండి? దేవుడే దూతను పంపి 8 దర్శనాలు చూపించి, జకర్యా నీవు భయపడవలసిన అవసరం లేదు, మీరు ఈ కార్యమును జరిగిస్తారు అని చెప్పమన్న దర్శన భాగ్యములను వివరించి, తను తాను కట్టుకున్నాడు, తర్వాత వివరించాడు, ప్రజలను బలపరిచాడు, ఆలయం కట్టడానికి ముందుకు సాగాడు. అలానే మన జీవితాల్లో కూడా దర్శన భాగ్యం ఉన్నవాళ్ళు ఉన్నారు, దర్శనాలు కలిగిన వారు ఉన్నారు. మీకు వచ్చిన దర్శనాల్ని మిమ్మల్ని మీరు కట్టుకోండి. మీకు స్పష్టంగా తండ్రి తెలియచేస్తూ ఉంటాడు. ఆ దర్శనాల ద్వారా మీరు ముందుకు నడిచి
దేవుని కార్యాలు జరిగించాలి. ఇది మీకు జకర్యా గ్రంథము 1వ అధ్యాయము నుండి దాదాపు 6వ అధ్యాయం వరకు దర్శనాలు 8 పొందుకున్నటువంటి వివరణ నేను ఇచ్చేశాను. చాప్టర్ 1 to 6 జాగ్రత్తగా వినండి. ఈరోజు టాపిక్ చాలా టఫ్గా ఉంటుంది. సబ్జెక్ట్ టిపికల్గా ఉంటుంది. సబ్జెక్ట్ కొందరికి అర్థం కాకపోవచ్చు. కొంచెం హిస్టారికల్ ఈవెంట్స్ని కూడా టచ్ చేస్తుంటాను. ఇక ఓవరాల్గా కొంచెం టఫ్గానే ఉంటుంది. అంత ఈజీగా మనము గడిచిన 16వ తారీఖు 17వ తారీఖు 20, 21, 22 రోజులు 3 రోజులు మారు మనసు సంబంధమైన కూడికల్లాగా ఉండదు. ఇది కొంచెం టిపికల్గా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా వినండి. అందరూ కూడా ఆస్వాదించండి. అర్థం అవడానికి ప్రార్థన కూడా చేయండి. హల్లెలూయా. ఇక 7వ అధ్యాయంలోనికి వచ్చేస్తున్నాడు జకర్యా. 7వ అధ్యాయంలోనికి వచ్చేసరికి 1వ వచనంలో, రాజైన దర్యావేషు ఏలుబడియందు 4వ సంవత్సరము కిస్లేవు అను 9వ నెల 4వ దినమున బేతేలు వారు షెరెజెరును రెగెమ్మెలకును తమ వారిని పంపి, ఇన్ని సంవత్సరములు మేము దుఃఖించినట్టు 5వ నెలలో ఉపవాసం ఉండి దుఃఖింతుమా అని యెహోవాను శాంతిపరచుటకై మందిరము నొద్దనున్న యాజకులను ప్రవక్తలను మనవి చేయగా, సైన్యములకు అధిపతి యెహోవా నాకు ప్రత్యక్షమై సెలవిచ్చిన దేమనగా. చాలండి. కష్టకాలంలో ఉన్నప్పుడు ఉపవాస ప్రార్థనలు విజ్ఞాపనలు చేయడం అనేది కద్దు అనగా అనవాయితీ. ఇట్స్ అ బ్యూటిఫుల్ వర్డ్, కద్దు. అలానే మనము కూడా మనం కష్టకాలంలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాం. అలాంటి ప్రార్థనలను విని ఆలకించి తండ్రి ఇస్తున్నటువంటి సమాధానములు దేవుని యొక్క వాక్కు. ఈ దేవుని యొక్క వాక్కు ఇంతవరకు 1 నుండి 6 అధ్యాయాల్లో దివ్య దర్శనాలు పొందుకున్నాడు. 7వ అధ్యాయం నుంచి స్పష్టంగా దేవుని యొక్క వాక్కులనే వింటున్నాడు. బలపడి వాక్కులను వింటున్నాడు. మనము కూడా ముందు దర్శనాలతో ఆరంభమైన మన జీవిత విధానము తండ్రి మనతో డైరెక్ట్గా మాట్లాడే స్థితికి ఎదగాలి. దాన్నే పరిపూర్ణత అంటారు. ఏమంటారండి దాన్ని? పరిపూర్ణత. ఆ పరిపూర్ణతలోనికి ఎదగాలి మనం. మనలో ఆ కార్యమును తను తప్పకుండా జరిగిస్తాడు. ఆయన నేరుగా మాట్లాడడం మొదలు పెడతాడు వాక్కు ద్వారా. ఇక్కడ అదే మాట్లాడుతూ అన్నాడు, మీరేమీ భయపడవలసిన అవసరం లేదు. మీరు ఇంతకు మునుపు నా మాటలను, నా వాక్కులను, నా ధర్మశాస్త్రమును మీరు వినలేదు. మీరు నాకు దూరంగా జీవించారు, పాపపు స్థితిలో ఉన్నారు. నేను మీకు అనుగ్రహించిన ధర్మశాస్త్రమును కూడా పక్కకు తోసి పారేశారు. కానీ ఇప్పుడు మీరు మార్పు చెందుతున్నారు. ఇప్పుడు ఏం చెందుతున్నారండి? ఒకప్పుడు చూసారా, కురివిందముల వలె మీ హృదయములను ఏం చేసుకున్నారట? కఠినపరుచుకున్నారు. కానీ ఇప్పుడు మీరు మారుతున్నారు. మనలో కూడా నేను ఒకప్పుడు చాలా కఠినంగానే ఉండేవాడిని. చాలా 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 దేవునికి దూరంగా ఉన్నవాడిని. అయినప్పటికీ ఎప్పుడైతే మార్పు చెందుతామో మన మార్పు మన హృదయంలో ప్రస్ఫుటంగా కనపడుతుంది. మీలో కూడా అందరికీ తెలిసే ఉంటుంది, ఒకప్పుడు జీవిత విధానం వేరు, ఇప్పుడు జీవించే విధానము వేరు. కనుక మీరేమీ వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఏమంటున్నారండి? మీరు విచారించవలసిన అవసరం ఏమీ లేదు అని 7వ అధ్యాయంలో చెప్పడము. ఇప్పుడు 8వ అధ్యాయంలోకి వస్తున్నాం. 8వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఈ 607లో స్కాటర్ అయిపోయారు 4 దిక్కులు. చెదరగొట్టబడ్డ వాళ్ళందరూ కూడా నేను మిమ్ములను
వెనక్కి రప్పించి మిమ్ములను ఒక దేశముగా మరల పూర్వ వైభవములోనికి తీసుకొని వస్తాను అని వాగ్దానం చేశాడు. 8వ చాప్టర్లో మీరు చదవండి తర్వాత. ఇప్పుడు నేను వర్స్ టు వర్స్ చెప్తే ఇక్కడనే ఆగిపోతాం. ఆ వాగ్దానము తండ్రి ఇజ్రాయేలీల ఎడల నెరవేర్చాడు. తూర్పు దేశమైనటువంటి ఇజ్రాయేలీలు, దక్షిణ దేశమైనటువంటి యూదులు, 2 దేశాలు కూడా చెదిరిపోయాయి. 2 ఇజ్రాయేలీలు చెదిరిపోయారు, యూదులు చెదిరిపోయారు. రాజుల గ్రంథంలో చెప్పాను, మీరు ఒకసారి మరలా చూసుకోండి, ఆ క్లిప్పింగ్స్ ఉంటే. చెదిరిపోయినటువంటి వారిని అందరినీ కూడా రప్పిస్తానని వాగ్దానం చేశాడు. అది జకర్యా గ్రంథం 8వ అధ్యాయము 7వ వచనంలో ఉంది. ఒకసారి చదవండి. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, తూర్పు దేశములో నుండి పడమటి దేశములో నుండి నేను నా జనులను రప్పించి రక్షించి యెరూషలేములో నివసించుటకై వారిని తోడుకుని వచ్చెదను. చూడండి, తూర్పు దేశములో నుండి అన్నాడు ఒక మాట. తూర్పు దేశం అంటే యెరూషలేము మొదలుకొని తూర్పు దిక్కున ఉన్న ఇండియా వరకు కూడా, హిందూ దేశం వరకు కూడా స్కాటర్ అయిపోయారండి. ఇండియా దాకా వచ్చారు. యూదులు ఇండియాలో ఉన్నారు, భారతదేశంలో ఉన్నారు. ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. హిందూ దేశం వరకు, కూషు దేశము మొదలుకొని హిందూ దేశము వరకు స్కాటర్ అయిపోయారు. ఇటు ఉత్తరానికి పోయారు, దక్షిణానికి పోయారు, తూర్పుకు పోయారు, పడమరకు కూడా స్కాటర్ అయిపోయారు. బానిసలైపోయారు, పాత బ్రతుకులోనికి వెళ్ళిపోయారు. ఒకప్పుడు ఈజిప్టులో ఇటుకలు చేసుకున్న స్థితికి వెళ్ళిపోయారు. అయినా నేను మరలా మిమ్మల్ని రప్పిస్తాను. ఎందుకనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చేసిన వాగ్దానమును బట్టి. మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఒకసారి మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న వారు భయపడవలసిన అవసరం లేదు. హీ నెవర్ లీవ్ అవర్ హ్యాండ్. ఆయన మన చేతిని ఎప్పుడూ వదిలిపెట్టాడు. నిన్ను విడవను, నిన్ను ఎడబాయను. అస్సలు వదలడండి. అది వాగ్దానము. మనలాగా మాట ఇచ్చి తప్పడానికి ఆయన నరుడు కాదు. హిస్ గాడ్ ఆఫ్ ఆల్మైటీ. అందుకే 1948 మే 14వ తారీఖు నాడు మరలా తిరిగి ఈనాడు బలమైన ఇజ్రాయెల్ దేశముగా కట్టబడింది. ఎప్పుడండి? 1948 మే 14. 2023లో 2023లో 92 లక్షల జనాభా రికార్డెడ్ చేయబడింది. 92 లక్షల జనాభా అప్పుడు ఉన్నారు. 92 లక్షలు. దే ఆర్ నియరింగ్ టు ది కోర్. తండ్రి మనల్ని కూడా అలా కట్టబోతున్నాడు. ఇది వాగ్దానము. జకర్యా ఇది నువ్వు రికార్డ్ చేయమన్నాడు, రికార్డ్ చేశాడు. కనుక గుర్తుంచుకోండి, 537 నుండి, మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్త నోట్ చేయండి. 537 నుండి 516 వరకు 8 అధ్యాయాలు. ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా? 537 నుండి 516 వరకు 8 అధ్యాయాల్లో ఆ వివరణ మనకి జకర్యానే రికార్డ్ చేశాడు. ఇక 9వ అధ్యాయం నుండి 14వ అధ్యాయం వరకు, 9వ అధ్యాయం నుండి 14వ అధ్యాయం వరకు 330, క్రీస్తు పూర్వము 330 నుండి 2వ రాకడ వరకు ఇంతవరకు అంటే కాటేదా
ఏమైంది? ఒకసారి చూడండి, ఈ జకర్యాకు వచ్చేసరికినే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎందుకంటే దిస్ ఇస్ సచ్ ఇంపార్టెంట్ చాప్టర్స్ ఇవి వస్తున్నాయా? ఓకే, ఇక డిస్టర్బ్ చేయకండి దాన్ని. 9 నుండి 14 వరకు జాగ్రత్త వినండి. ఇదో సందీప్, చూడండి ప్లీజ్, ఎందుకంటే నా ఎదురుగానే ఉన్నారు మీరు. 330 నుండి ప్రభు రెండవ రాకడ. ఇంతవరకు ప్రభు రెండవ రాకడని కథలుగా చెప్పుకుంటున్నాం. నిజంగా యేసయ్య వస్తాడా? అసలు యేసయ్య దేవుడేనా? యేసయ్య రాడేమో, వీళ్ళేదో క్రైస్తవులు మాత్రం ఏదో చెప్పుకుంటున్నారేమో, అభూతాలుగా కథలుగా చెప్పుకుంటున్నారేమో అని ఇప్పటికీ డిబేట్స్ పెట్టుకుంటున్నారు. ముస్లిమ్స్ను కొందరు అడుగుతున్నారు కూడా, క్వశ్చన్స్ చేస్తున్నారు. ప్రభు నిజంగా వస్తాడా, ఆయన దేవుడేనా అని. కానీ ఆయన వస్తాడు అని చెప్పింది ఎవరు? జకర్యా. అసలు జకర్యా ప్రవచిస్తున్నదేమో ఆ రోజులలో ఆలయము కట్టుటకు చెప్పవలసిన వివరణ ఇస్తూ ఎక్కడికి వెళ్ళిపోయాడు? 330 అనగా అలెగ్జాండర్ కాలం. అది 330 ఎవరి కాలం అండి? అలెగ్జాండర్ కాలం నుంచి మొదలుపెట్టాడు. క్రీస్తు పూర్వము 330 అలెగ్జాండర్ కాలం నుంచి మొదలుపెట్టి ప్రభు రెండవ రాకడ వరకు కూడా 9, 10, 11, 12, 13, 14 అధ్యాయాల్లో లిఖింపజేశాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు భూమిపైకి ఏ విధంగా వచ్చాడు వివరిస్తూ, చూశారా? యేసయ్య హౌ జీసస్ విల్ కమ్ వివరిస్తూ, యేసయ్యని ఏ విధంగా సిలువ వేశారో, ఏ విధంగా పట్టుకున్నారో, ఏ విధంగా అలనాటి సంఘటనలు జరుగుతాయో వాటిని కూడా రికార్డ్ చేస్తూ, ఆ తర్వాత జరగబో యుద్ధాలను కూడా వివరిస్తూ, రెండవ రాకడలో ప్రభువు మేఘారూఢుడు ఎలా వస్తాడో కూడా చెప్పినది జకర్యా. అందుకే జకర్యా మామూలు ప్రాఫెట్ కాదు, ఒక అద్భుతమైనటువంటి వివరణ మనకిస్తున్నాడు. హగ్గై గ్రంథాన్ని మనం చదివాము. జకర్యా గ్రంథములో ఎంత గొప్ప వివరణ ఇస్తున్నాడో నాకైతే ఆశ్చర్యం వేసింది. కనుక 7వ అధ్యాయము నుండి ప్రభువు వాక్కు డైరెక్ట్గా ఎవరు వింటున్నారు? జకర్యా వింటున్నాడు. ఆయన విన్న వాక్కులను రికార్డ్ చేస్తున్నాడు. అంత గొప్ప దైవజనుడు జకర్యా. ఇప్పుడు మనం 9వ అధ్యాయంలోకి వెళ్తున్నాం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు చదవనక్కర్లేదు, నేను మీకు వివరిస్తాను. ఎందుకంటే మనలో తండ్రి రాబో దినాల్లో ప్రొఫెసర్స్గా స్కాలర్స్గా వాడుకోబోతున్నాడు కనుక నోట్ చేసుకోండి. నేను వదిలేసి ముందుకు వెళితే ఇది ఎందుకు వదిలేశారు, మరి ఎవరు చెప్తారనే డౌట్ మీకు వస్తుంది కనుక నోట్ చేయండి. ఇక్కడ ఏమంటున్నాడంటే, హద్రాకు దేశమును గూర్చి, దమస్కు దేశమును గూర్చి, మరి తూరు సీదోన్లు దేశముల గురించి, అష్కోలోను, గాజా, ఎక్రోను పట్టణము, అష్టోదులో దేశముల గురించి, సియోను గురించి రాస్తున్నాడు.
అనగా హద్రాకు. హద్రాకు నోట్ చేస్తున్నారా? హద్రాకు మీన్స్ సిరియా. నోట్ చేయండి అక్కడనే. హద్రాకు మీన్స్ సిరియా. చాలా మంది తెలియదు, నోట్ చేసుకోండి, తర్వాత కన్ఫ్యూజ్ అవుతారు. హద్రాకు మీన్స్ సిరియా. ఆ తర్వాత దమస్క్, దమస్కస్ అంటారు ఇంగ్లీష్లో. దమస్క్ కూడా సిరియాకు కొత్త క్యాపిటల్, క్యాపిటల్ సిటీ ఆఫ్ సిరియా. అనగా సిరియా దేశమునకు దమస్క్ కొత్త క్యాపిటల్. హమాతు అనేది పాత క్యాపిటల్. చెప్పండి. దమస్కు, హమాతు. మన భారతదేశాన్ని కూడా ఒకనకప్పుడు దౌలతాబాద్ కూడా క్యాపిటలే. తుగ్లక్ పరిపాలనలో దౌలతాబాద్ని క్యాపిటల్ చేశాడు. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్ళిపోయాడు. చాలామందికి హిస్టారికల్ స్టూడెంట్స్ తెలుసు. అదేవిధంగా దమస్కు, హమాతు రెండు కూడా సిరియాకి క్యాపిటల్సే. ఇవి మూడు కూడా మీరు మ్యాప్లో చూస్తే వరుసగా ఇట్లా పొడుగ్గా ఉంటాయి. ఈ మూడింటిని కూడా కొడతానంటున్నాడు తండ్రి. ఈ మూడింటిని కూడా దండిస్తాను. ఎందుకనగా ఈ మూడు పట్టణాలు కూడా ఒక దేశంగా ఏర్పడి యెరూషలేమును ఇబ్బంది పెట్టాయి. సిరియా రాజులు యెరూషలేము మీద మాట్లాడి తీర్దానికి వస్తున్నారండి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మన మీదకి ఎవరైతే వస్తున్నారో వారందరినీ తండ్రి ఒక కనుదృష్టి ఉంచి వారిని శిక్షిస్తాడన్న సంగతిని మర్చిపోవద్దు. హల్లెలూయా. వారు ఎవరైనా కానీ, ఎంత బలవంతులైనా కానీ, నీవు ఆయన బిడ్డగా అంగీకరించబడిన తర్వాత నేను ముట్టుకుంటానంటే అస్సలు ఒప్పుకోడు తండ్రి. ఇది నియమము. దర్శాల్. నేను లాస్ట్ టైం కూడా 22 మారు మనసు కూడికల్లో చెప్పాను, మనల్ని ముట్టుకొనియాడు. కనుక హద్రాకు, దమస్కు, హమాత్ అనగానే మీకు గుర్తుకొచ్చింది, ఇట్ ఈస్ బిలాంగింగ్ టు సిరియా. అందుకే సిరియాని నేను ఒక చూపు చూస్తానులే, మీరు వరి కాకుండా అన్నాడు. ఆ తర్వాత తూరు, సీదోను పట్టణాలు. ఇది మీకు మీ బైబిల్లో బ్యాక్ సైడ్ రెండవ పటం ఉంటుంది. ఫస్ట్ పటం కాక రెండవ పటం ఉంటుంది. ఒకసారి చూసి చేయి పైకి లేపండి, అందరు తీశానని. ఉందా? తూరు మిలిటరీ మధ్యధరా సముద్రానికి ఆనుకొని ఉన్న తీర ప్రాంతమే ఇది. ఓకే. ఈ పైన ఉన్నటువంటి దేశం పేరు సీదోను, క్రింద ఉన్నది తూరు. ఆ తర్వాత అక్కో అని, ఆ తర్వాత కర్మేలు పర్వతము. ఈ కర్మేలు పర్వతం దగ్గర ఎలైజా ప్రార్థన చేయడము, ఆ తర్వాత యొప్పే, ఇవన్నీ మీకు బాగా తెలుసు. తర్వాత గాజా, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఈ సీదోను గురించి కొంచెం చెప్తాను, నోట్ చేసుకోండి. ఈ సీదోను అనే దేశమునకు లెబనాన్ అని ఇప్పుడు పిలువబడుతుంది. ఏమైనా పిలువబడుతుంది? లెబనాన్. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు న్యూస్ మీరు వింటే, బీబీసీ న్యూస్ కానీ ఏదైనా న్యూస్ చూస్తే లెబనాన్ దేశం అంటే, లెబనాన్ అంటే ఏదో కాదు, సీదోను దేశమే. దాని యొక్క ముఖ్య పట్టణము బీరుట్. దాని ముఖ్య పట్టణము బీరుట్. ఎందుకు చెప్తున్నానంటే, మీలో కొందరు ఈ న్యూస్ విన్నప్పుడు, ఇప్పుడు ఈ బుక్స్లో చాలా చాలా అవసరమైన సబ్జెక్ట్స్ మీకు కనుక చెప్తున్నాను. లెబనాన్ పిలువబడుతుంది, బీరుట్ దాని క్యాపిటల్. ముఖ్య పట్టణం ఏంటండి? బీరుట్. ఒకప్పుడు ఈ సీదోను రాజకుమార్తె ఎవరో కాదు, యెజబెలు. నోట్ చేసుకుంటారా? యెజబెలు ఎవరో తెలుసా మీకు? ఆహాబు యొక్క భార్య. ఈ ఆహాబు చేసుకున్న ఆ యెజబెలు ఎవరో కాదు, రాజకుమార్తె. ఆవిడ దేశం ఏంటి? సీదోను.
ఎత్బాల్, ETHBAAL, ఎత్బాల్ అనే రాజు యొక్క కుమార్తెనే ఈ యెజబెలు. బహు మూర్ఖపు రాకుమార్తె. అన్య దేవతలను పూజించి 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 ఇజ్రాయెల్ దేశం పతనమవడానికి కారణమే యెజబెల్. తండ్రి దేన్నైనా ఒప్పుకుంటాడు కానీ విగ్రహారాధన ఒప్పుకోడు. నిర్గమకాండం 20వ అధ్యాయం 1, 2, 3 వచనాల్లో ఏ రూపమునైనా చేసుకొని మొక్కుకున్న ఎడల అది మరణకరమైన పాపం అయిపోతుందని చెప్పాడు. కనుక ఈనాడు మనము విగ్రహారాధన చేయకూడదు, విగ్రహాలకు పెట్టినది కూడా తినకూడదు. దట్స్ ఆల్. తినొచ్చా తినకూడదు అనుకో పెద్ద డిబేటు, 6 గంటలు బట్టలు చింపుకోవాల్సిన అవసరం లేదు. ఇట్స్ వెరీ క్లియర్, తినొద్దు. అసలు విగ్రహాల వైపు చూడొద్దు అంటే తినొచ్చా ఏంటండి? మళ్ళీ ఏం లేదు, మనకి టైం ఉంది, కాసేపు టైం పాస్ చేసుకోవచ్చు. నేను చాలా నువ్వు గట్టేంటి ఓటేంటి అసలు పడిపోయి చూడకయ్యా బాబు, అవి చాలా డేంజరస్. అవి ఈ యెజబెలే పట్టుకొచ్చి, అసలు ఒక రకంగా చెప్పాలంటే ఏలియా రావాల్సిందే పాపం యెజబెల్ గురించి వచ్చాడు. ఎక్కడనో చక్కగా ఆయన బోధించుకున్నాడు. ఎక్కడ గిలాదులో పుట్టి పెరిగి సేవ చేసుకుంటున్నాడు. ఎవరు? ఏలియా, ఎలైజా. ఆయన ఎందుకు రావాల్సి వచ్చింది అనుకుంటున్నారు? ఈవిడను బట్టి. ఈవిడ ఎవరు రాకుమార్తె? ఎత్బాల్ అనే రాజు యొక్క కుమార్తె. అందుకు చేసుకున్నాడు ఆహాబు. అందంగా ఉంటుంది కానీ చేసుకున్నాడు, చివరికి అయిపోయాడు. ఈ సీదోన్ అనే దేశము షోమ్రోన్ అంటే ఎంతమందికి తెలుసు? షోమ్రోను అనేది ఇజ్రాయెల్ దేశంలోకి రాజధాని. దానికి 150 మైళ్ళ దూరంలో ఉంది. 150 మైల్స్ దూరంలో ఉంది. షోమ్రోను నుండి సీదోను దేశము ఒక గీత కొట్టి అక్కడ షోమ్రోను టు సీదోను 150 మైళ్ళు ఉంది. ఏదో అవసరం వచ్చింది కనుక చెప్తున్నాను. బెత్లెహేము నుండి ఈజిప్ట్కి 250 మైళ్ళు ఉంది. బెత్లెహేమ్ టు ఈజిప్ట్ ఎంతండి? 250 మైళ్ళు. యెరూషలేము నుండి గలిలీ ప్రాంతానికి 79 మైళ్ళు. ఎప్పుడైనా పొరపాటున నేను కిలోమీటర్స్ అంటే దాన్ని మార్చుకోండి. ఇంకా ఫ్లోలో ఒకవేళ ఎప్పుడైనా నేను ఈ కిలోమీటర్స్ని మైళ్ళను స్లిప్ అయ్యి ఉండొచ్చు, అవుతానేమో నాకు కూడా, ఎందుకంటే మానవ మాత్రం కదండి. కానీ అన్ని మైళ్ళే, అప్పుడు మైళ్ళే. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా. బెత్లెహేము నుండి ఈజిప్ట్కి ఎంత అండి? అంటే 400 కిలోమీటర్లు. యేసయ్య గాడిద పైన, మరియ తల్లి గాడిద పైన, యేసేపు గాడిద ముందు పట్టుకొని ఎన్ని మైళ్ళు నడిచారు వాళ్ళు? 250 మైల్స్ నడిచారు. ఈ రోజుల్లో కొత్తగూడెం దాకా నడవమనండి భార్యను, ఎవరన్నా నడుస్తారా? అదేండి భార్యాభర్తల యొక్క బంధము, విశ్వాసము, నడక. అయితే ఈ యెజబెలు ఎంత డేంజరస్ ఉమెన్ అంటే, ఆవిడ అక్కడ నుంచి 2 దేవతా విగ్రహాలను తెచ్చింది. అదేమిటో చెప్పగలరా? బయలు దేవత, ఆషేరు దేవత. బయలు అనేది మగ దేవత, నోట్ చేయండి అది కూడా. బయలు మగ దేవత, ఆషేరు దేవు ఆడదేవత. అందుకే బయలుదేవతకి 450 మంది ప్రవక్తలను, ఆషేరు దేవికి 400 ప్రవక్తలను ఏర్పాటు చేసుకొని ఆల్మోస్ట్ ఆల్ ఆవిడ ఏం చేసింది? ఇజ్రాయెల్ దేశాన్ని విగ్రహారాధనగా మార్చింది. అందుకే ప్రభువు అంటున్నాడంటే, ఇప్పుడు జకర్యా గ్రంథంలోకి వద్దాం. జకర్యా గ్రంథం ద్వారా తండ్రి మాట్లాడుతున్నది ఏంటంటే, వాటి సంగతి నేను చూసుకుంటాను.
9వ అధ్యాయంలో ఇక్కడ మీకు ఒక మాట చెప్పి ముందుకు సాగాలండో, మర్చిపోతారు. ఈ యెజబెలు లాంటి స్త్రీలు ఇప్పటికీ మన సంఘాల్లో దూరి ఉన్నారు. యెజబెలు కాదు, యెజబెలు లాంటి స్త్రీలు. వాళ్ళు ఒక ప్రవక్తని అంటారు, విగ్రహారాధన వైపుకి లాగుతూ ఉంటారు. అన్నీ తినొచ్చండి, ఏం కాదండి, పెట్టినా తప్పేం లేదండి అని చెప్తూ ఉంటారు. వీటిని మీరు పట్టించుకోవద్దని ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 20 నుండి 22 వచనాల్లో లిఖింపజేశాడు. యెజబెలు లాంటి స్త్రీని మీరు మీ సంఘములో ఉండనిచ్చారు కనుక మీరు ఆవిడను వదిలిపెట్టి మారు మనసు పొందితరా సరి, లేకపోతే ఆవిడను మిమ్ములను పట్టి శ్రమల పాలు చేతును. ఇక అంతే, అది మీరు పూరించారు కనుక ఇక అంతే, క్లోజ్. కనుక అటువంటి స్త్రీలు ఇప్పుడు సంఘాల్లో దూరి ఉన్నారు. చాలా జాగ్రత్త. ఒకటండి, విగ్రహముల జోలికి వెళ్ళవద్దు. విగ్రహముల గురించి డిబేట్సే అక్కర్లేదు. విగ్రహాలను తండ్రి ఎక్కడ ఎంటర్టైన్ చేయటం లేదు. దీని గురించి ఎందుకు సమయం వేస్ట్ చేసుకోవాలి? ఒకవేళ నువ్వు గట్టివాడు అయితే గట్టిగా ఉండు, తప్పేం లేదు. కానీ బలహీనలను ఇంకా బలహీనపరచవద్దు. అర్థమైంది కదండి ఇప్పుడు? హల్లెలూయా. ఇక మీకు తెలియదు కదా, అష్కేలు అనేది ఒక సీపోర్టు, ఓడరేవు. గాజా పట్టణం గురించి మీకు తెలుసు, ఓడరేవు. ఎక్రోను అనేది ఫిలిస్తీన్ల యొక్క ప్రాంతం, అది నోట్ చేయండి. ఎక్రోను ఫిలిస్తీన్ల యొక్క నివాస ప్రాంతము. వీరందరినీ దండించి నెమ్మది పరిచి మిమ్ములను నేను సెటిల్ చేస్తానని చెప్పాడండి. ఇదండి 9వ అధ్యాయం 1 నుంచి 8 వచనాల్లో చెప్పింది అది. ఇక 9వ అధ్యాయం 9వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువును గురించినటువంటి ప్రాఫెసీ ఉన్నది, మీకు తెలుసు. ఆయన నీతిపరుడై, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి, నీ రాజు సమాధాన కర్తగా వస్తున్నాడు. ఎలా వస్తున్నాడు? దీనుడై గాడిద పిల్లనెక్కి వస్తున్నాడు. కనుక మీరు సంతసించండి, ఆయన మిమ్ములను రక్షిస్తాడు. దీని గురించి ఇప్పుడు నేను వివరించవలసిన అవసరం లేదు. ఇది ఇన్ అప్కమింగ్ సువార్తలలో, మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలలో దీని గురించి నేను ఎక్కువగా మీకు వివరిస్తాను. కనుక ఈ ప్రాఫెసీ యేసయ్య దీనుడై గాడిద పిల్ల ఎక్కి, ఏ విధంగా అయితే బేతనియా నుండి యెరూషలేమునకు ఆయన గాడిద పిల్లపై వచ్చే విధమును ఇక్కడ వివరించాడు. చూడండి, ఎంత అద్భుతమైన గ్రంథము ఇది. మార్కు సువార్త 11వ అధ్యాయం 1 నుంచి 10 వచనాల్లో ఉంటుంది. మనం ఏం చేస్తుంటామంటే లాస్ట్ హోలీ వీక్ అని అవి చదువుతూ ఉంటాం. లాస్ట్ సప్పర్ అప్పుడు, ఈ గుడ్ ఫ్రైడే అప్పుడు వీళ్ళు చెప్పుకుంటూ ఉంటాం. యేసయ్య గాడిద పిల్లనెక్కి రావడము, దాన్ని ఎవరు రికార్డు చేశారండి? జకర్యా. కనుక యేసుక్రీస్తు ప్రభు వారు ఈ విధంగా వస్తారని జకర్యా చెప్పాడు. దీనుడై, ఖిన్నుడై, ఇంకా చాలా మాటలు ఉన్నాయి, అవన్నీ మీకు నేను కొత్త నిబంధనలు వివరిస్తాను. చూడండి, ఈ విషయాలు చాలా వాటిలో మనం చూసాం. ఆయన విల్లు లేక, ఖడ్గములు లేక, యుద్ధములు లేక, రథములు లేక అందరిని జయిస్తాడు అని రాయడం ఏంటంటే, ఆయన అందరినీ కూడా జయించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ ఆయుధాలను ఏమీ వాడకుండగా మన హృదయాన్ని మార్చి ఈనాడు ప్రపంచంలో 2 బిలియన్ పీపుల్, 2 కోట్ల క్రైస్తవులు, 8.2 బిలియన్ పీపుల్ ఉంటే అందులో 200 కోట్ల క్రైస్తవులు ఉన్నారంటే ఎవరు మార్చారు? యేసయ్య మార్చాడు. హల్లెలూయా. యుద్ధాలు లేవు, రథాలు లేవు, బాంబింగ్ లేదు, మిసైల్స్ లేవు, ఏమి లేవు. కేవలము న్యూ టెస్టిమెంట్లో తెలుసుకుంటాం. అటువంటి దీనుడై, అందుకే దీనుడై అనే మాట వాడాడు ఇక్కడ. చూడండి,
రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడై, ఈ 3 పదాలు వాడాడు. వస్తాడు, రక్షించుకుంటాడని. ఇక నేను స్పీడ్గా వెళుతున్నాను. అటువంటి రాజు వచ్చినప్పుడు మనం ఏం చేశామో 11వ అధ్యాయంలో రాశాడు. అటువంటి రాజు వచ్చే రోజులలో మనము, అనగా ఆయన 518లో క్రీస్తు శకము 33-34లో జరిగే సంభవాలను రికార్డ్ చేశాడు. అనగా యేసయ్య వచ్చిన తర్వాత ఆయన ఏ విధంగా సిలువ వేస్తారో, యేసయ్యని ఏ విధంగా సిలువ వేస్తారో రికార్డ్ చేశాడు. యేసయ్య ఏ విధంగా గాడిద పిల్లపై లాస్ట్ వీక్లో వస్తాడో 9వ అధ్యాయం రాశాడు. ఏ విధంగా పట్టుకుంటారో చూడండి, ఏ విధంగా పట్టుకుంటారో జకర్యా గ్రంథము 13వ అధ్యాయము 7వ వచనము చూడండి. 13:7 చదివితే, ఖడ్గమా నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పొడుము. చూడండి, ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. చాలమ్మా. కనుక ఖడ్గము గొర్రెల కాపరిపై పడబోతుంది. ఎప్పుడైతే పడబోతుందో అప్పుడు వీళ్ళందరూ స్కాటర్ అయిపోతారు. శిష్యులందరూ పారిపోయారు కదండి. దీనిని కూడా వివరించింది ఎవరు? జకర్యా. మీరు జాగ్రత్తగా చదివితే యేసయ్య రావడము వివరించాడు, యేసయ్యని ఎలా పట్టుకుంటారో వివరించాడు, ఏ విధంగా సిలువ వేస్తారో 11వ అధ్యాయంలో వివరించాడు. ఆయనకు వచ్చిన దర్శనాలు రికార్డ్ చేశాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది ఏమిటంటే, యేసయ్యను సిలువ వేయడానికి పట్టుకున్నది ఎక్కడ? సియోను కొండ దగ్గర కదండి. గెత్సేమనే తోటలో ప్రార్థన చేశాడు. గెత్సేమనే తోట ఇది యెరూషలేము చుట్టూ ఉన్న 12 గుమ్మములు. ఇది గుడి, దేవాలయం. దీన్ని ఈస్ట్ గేట్ అంటారు, దీన్ని గోల్డెన్ గేట్ అంటారు. దీని ఎదురుగా ఇప్పుడు మీరు యెరూషలేంకి వెళ్తే గోల్డెన్, ఇక్కడ నేషనల్ హైవే ఉంది, దీన్ని NH అంటారు. అప్పుడు లేదు కానీ ఇప్పుడు నేషనల్ హైవే ఉంది. ఇక్కడ గొల్గొతా కొండ ఉంది. ఇంకా కొంచెం దూరం పోతే ఇలా లోయలాగా ఉండి ఇది సియోను కొండ. ఈ లోతట్టు ప్రాంతమే గెత్సేమనే తోట. అర్థమవుతుందండి? అర్థమవుతుంది కదా? యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడు, దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కొండ, ఇలా కిందకి వెళ్ళినప్పుడే మనము యెరూషలేములోకి ఎంటర్ అవుతాం. యేసయ్య ఎప్పుడు ఇక్కడ ప్రార్థన చేసేవాడు. కొన్నిసార్లు ఇక్కడ, కొన్నిసార్లు అవలీలగా ఇక్కడ.
అర్థమవుతుందండి? చెమటను రక్తముగా మారినంతగా ప్రార్థన చేసింది ఇక్కడ. లూకాసు వార్త 22వ అధ్యాయము 44వ వచనం. చెమటను రక్తముగా మార్చినంతగా. అసలు ఆయన ఎంత వేదన పడి ప్రార్థన చేస్తున్నాడంటే, ఎందుకంటే ఇంక కొద్ది గంటల్లో అతన్ని పట్టుకొని సిలువైపోతున్న సంగతి యేసయ్యకి తెలుసు. అంత వేదన పడుతుంటే 43వ వచనం, 22:43వ వచనంలో ఒక దూత వచ్చి కొంచెం పరిచర్య చేసి వెళ్ళిపోయాడు. కనుక మనలో ఎవరైనా వేదన పడి ప్రార్థన చేస్తుంటే తండ్రి కన్సోల్ చేస్తాడండి. నీకు వెంటనే నెమ్మదిని అనుగ్రహిస్తాడు. ఇవన్నీ మీరు రిజిస్టర్ చేసుకోండి మైండ్లో. నేను కథలుగా చెప్పడం లేదు. నిజమైన సమర్పణ జీవితం కలిగిన వారికి నెమ్మదినిస్తాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ ఏం చేస్తున్నాడండి? ప్రార్థన చేస్తున్నాడు. అసలు యేసయ్య ఎప్పుడు కూడా ఎక్కడికి వచ్చి ప్రార్థన చేసేవాడు? సియోను. ఒకసారి అమ్మగారండి 21:37 లూకా 21:37. ఆయన ప్రతిదినము పగటి యందు దేవాలయములో బోధించుచు రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళొచ్చు కాలం గడుపుతూ. చూశారండి, పగలేమో బోధ, రాత్రేమో ప్రార్థన. ఎక్కడికి వెళ్ళేవాడు? ఒలీవల కొండకు. ఇక మన యొక్క అలవాటు చెప్పాలి. పగలంతా ఎక్కడ ఉంటామో మనకే తెలియదు, రాత్రుల పూట ఎక్కడ ఉంటామో మనకే తెలియదు. కానీ యేసయ్య పగలంతా సువార్త, రాత్రి కావడంతో ఒక్కొక్కసారి ఆల్ నైట్ కూడా చేసేవాడు. లూకాసు వార్త 6వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది. ఏం చేసేవాడు? ఆల్ నైట్ ప్రేయర్. మనకు ఆల్ నైట్ ప్రేయర్ అని చెప్తే 2 బ్రేకులు ఇవ్వాలి. స్నాక్స్, టీ, కాఫీ ఇచ్చినా కూడా ఆవులంతలు వస్తూనే ఉంటాయి. మన ఆల్ నైట్లు అలా ఉంటాయి. అది కూడా 2 గంటలు క్లోజ్ అంటారు. యేసయ్య అలా కాదండి. నేను ఎంత చెప్తున్నది ఏం చెప్పాలా? వివిపైన యేసయ్య ఎప్పుడు ఇక్కడ ప్రార్థనలు చేసి 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 మన కొరకు. ఎవరి కొరకండి? మన కొరకు. మన కొరకు. ఆయన కొరకు కాదు, ఆయన కుటుంబాల గురించి కాదు. ఎవరి కొరకు? మన కొరకు. అందుకే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఆయన మహారోదనతోనూ వేదనతోనూ కన్నీటితోనూ ప్రార్థన చేసేవాడు. ఇక మన ప్రార్థన సంగతి మీకు తెలుసు కదండి. మోకాళ్ళు ఉన్న వెంటనే నన్ను కాపాడు, నా భార్యను కాపాడు, నా పిల్లల్ని కాపాడు, నా బండిని కాపాడు, నా కోడిపెట్టను కాపాడు, నా రోల్ను కాపాడు, నా రోకల బండిని కాపాడు, నాకు మంచి నిద్ర నివ్వు, నాకు 2 దూతలను కూడా కావలించండి, అవసరమైతే మీరు కూడా కావలి ఉండండి. మన ప్రార్థన. నేను ఇంత చెప్పొచ్చేది ఏంటంటే అండి, ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నప్పుడు వచ్చి పట్టుకొని సైనికులు తీసుకొని వెళ్ళారో అదే ప్రాంతానికి ఆయన మేఘారూఢుడై, హల్లెలూయా, మేఘారూఢుడై మహిమా శరీరంతో దేవదూతలందరూ అతని వెంట వచ్చుచుండగా 1,44,000 men వచ్చుచుండగా ఆయన పెద్ద బోరతోనూ గొప్ప శబ్దముతోనూ ఇదిగో ప్రభు వచ్చుచున్నాడు అన్నప్పుడు ప్రపంచమంతా 197 కంట్రీస్ గ్లోబల్ యాటిట్యూడ్ విల్ బికమ్ అలర్ట్. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో ఆయన పొడిచిన వాళ్ళు, చూస్తున్న వాళ్ళు, బ్రతుకున్న వాళ్ళు, చచ్చిన వాళ్ళు, ఎక్కడున్న వాళ్ళు అందరూ చూస్తుండగా ఎక్కడికి వస్తున్నాడు? ఇక్కడికే దిగుతున్నాడు. ఇక్కడికి వస్తున్నాడండి మహోన్నతమైన తండ్రి. ఎందుకని ఇక్కడనే పట్టుకుంది, ఇక్కడనే పట్టుకున్నారు, ఇక్కడికే వస్తున్నాడు అని జకర్యా రికార్డు చేస్తున్నాడు. జకర్యా గ్రంథము 14వ అధ్యాయం 1వ వచనంలో 2వ వచనంలో అంతటా ఆయన వేవేల పరిశుద్ధుల తోడ ఆయన
వచ్చుచున్నాడు. ఎవరండి చెప్పింది? పట్టుకున్నది ఎక్కడండి? అక్కడనే. వస్తున్నది ఎందుకండి? అక్కడికే. ఎక్కడైతే మీరు పట్టుకున్నారో ఎంత ఖిన్నుడైపోయి తల వంచి కొట్టుతున్నా మాట్లాడకుండా, ఉమ్మేసినా మాట్లాడకుండా, శిలోకు అప్పచెప్పినా మాట్లాడకుండా, అమలారా మీ గురించి మీ పిల్లల గురించి అని చెప్పిన యేసయ్య ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాడు? ఎలా వస్తున్నాడు? అసలు ఆయన గెటప్ అంతా వివరించాడు కదండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13, 14, 15, 16 వచనాల్లో. మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్, పవర్ఫుల్ గాడ్, నాట్ మ్యాన్. మనుష్య కుమారుని పోలిన ఒక దేవుని ప్రతిరూపం చూస్తున్నాను. ఆయన నోటి నుండి ఒక 2 అంచుల గల ఖడ్గము బయటకు వెళుతున్నది. ఆయన రూపమును వివరించలేను, డావున పడ్డానంటున్నాడు. ఆయన ఇక్కడికి వస్తున్నాడు. ఎక్కడైతే పట్టుకొని తీసుకెళ్లారో అక్కడికే వస్తున్నాడు. అప్పుడు ఇదే సియోను 2 భాగాలు అవ్వబోతుంది. అది చెప్పబోతున్నాను నేను మీకు. సమయం పరిగెత్తుంది. ఇదంతా రాసింది ఎవరు? ఖిన్నుడై వచ్చాడు. బెత్లెహేములో పశువుల పాకలో రేపు 25వ తారీఖు నాడు సెమీ క్రిస్మస్లని చెప్పుకుంటామే. అందులో ఏమోలే అనుకున్నారు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు అని మనము చెప్పుకుంటున్నాం. ఆయన 33.5 years తర్వాత సిలువ వేయబడ్డము. జకర్యా గ్రంథము 11వ అధ్యాయము 10, 11, 12 వచనం. సౌందర్యమును కర్రను తీసుకొని జనులందరితో నేను చేసిన నిబంధనను భంగము చేయనట్లు దానిని విరిచి తిని. చాలండి. సౌందర్యం అనే కర్ర ఎవరనుకుంటున్నారు? యేసయ్య. యేసయ్య ఎంతటి అందగాడో, యేసయ్య దేవుని యొక్క ప్రతిరూపము. ఇవన్నీ మీకు వివరించాల్సిన అవసరం లేదు. అందుకే అక్కడ సౌందర్యము అనే మాటే వాడాడు. మీకు యెషయా గ్రంథము 53వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదివితే మీకు అర్థమవుతుంది. దేవుని ప్రతిరూపమైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ముఖంలో సొగసైనను స్వరూపమైన లేకుండా ఆయన్ని ఎంతగా హింసిస్తారో ఆ సౌందర్యం అనే కర్రని విరిచింది ఎవరు? మన పితరులు. విరిచాను నేను. మీ కొరకు ఆయనే మనిషి కుమారుడుగా వచ్చి విరిచేశాను. సౌందర్యం అనే కర్ర. ఆ తర్వాత కటాక్షం అనే ఇంకొక కర్రను కూడా విరిచేశాను అన్నాడు. ఇదిగో చూడండి, కటాక్షం అనే కర్ర. నేను స్పీడ్గా పెడుతున్నాను. ఆ యేసయ్యలో 2 గుణ లక్షణాలను వివరించాడు మెటఫారికల్లీ తండ్రి. ఒకటేంటంటే సౌందర్యం అనే కర్ర, కటాక్షం అనే కర్ర. సౌందర్యం అనే కర్ర, కటాక్షం అనే కర్ర రెండిటిని విరిచాడు. ఎవరి కొరకు? మన కొరకు. ఆ 2 కర్రలే సిలువకు గుర్తుగా మనం ఈనాడు ధ్యానం చేస్తున్నాం. హల్లెలూయా. ఒకసారి చప్పట్లు కొట్టండి. ఎవరి కొరకు? మన కొరకు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుడు మన లోకంలోనికి పంపించినప్పుడు మనం చేసింది ఏమిటంటే విరిచేసుకున్నాం, చంపేసుకున్నాం, సంతోషించాం, చప్పట్లు కొట్టుకున్నాం, అయిపోయింది అనుకున్నాం. కానీ ఈ శిలువపై విరేలాడిన యేసయ్యే ఇదిగో ఇక్కడికి వస్తున్నాడు. అందుకే కీర్తనలు 2:6 చూసారా? అది ప్రాఫెసీ. 2:6 ఏముంటుంది చూడండి. 2:6, 6-7. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. చాలు. ఇదిగో పరిశుద్ధ పర్వతం అయినటువంటి సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. అర్థమైతే అర్థమైనంతండి.
హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి దేవదేవుడు గాడిదపై వస్తున్నాడు. అప్పుడు గాడిదపై వచ్చాడు. ఇప్పుడు ఎలా వస్తున్నాడో 14వ అధ్యాయంలో చెప్తాడు. 9వ అధ్యాయంలో గాడిదపై వచ్చాడన్న యేసయ్య 14వ అధ్యాయంలో ఎలా వస్తాడో చెప్తాడు. ఆ తర్వాత 11వ అధ్యాయంలో ఏ విధంగా సౌందర్యం అనే కర్ర, కటాక్షం అనే కర్రను సిలువలాగా మలచి తండ్రిని మన కొరకు రక్తాన్ని చిందించి ఆ రక్తంతో మన పాపములన్నిటినీ కడిగివేసి మనల్ని నిత్య రాజ్య వారసులుగా చేసినటువంటి యేసయ్య ఇలానే చనిపోతాడు, ఇలానే పట్టుబడతాడు అని జకర్యా ద్వారా వివరించాడు. ఆ తర్వాత అదే యేసయ్యను ఇదే యూదులు, ఇజ్రాయేలీలు దేవుని కుమారునిగా అంగీకరించలేకపోయారు. కానీ మరి ఒకడు వచ్చినప్పుడు అంగీకరిస్తాడని 15వ వచనం చదవండి అమ్మగారు. అప్పుడు యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా, చూడండి, అప్పుడు యెహోవా నాకు అనగా జకర్యాకు సెలవిచ్చినదేమనగా, ఇప్పుడు బుద్ధి లేని ఒక కాపరి పనిముట్లను తీసుకోము. చూడండి, బుద్ధి లేని కాపరి పనిముట్టి. బుద్ధి లేని కాపరి అంటే యాంటీ క్రైస్ట్. నోట్ చేయండి, అక్కడనే రాయండి A/C అని. అతను వస్తాడు. ఇక ఇంతకంటే నేను చదివించలేను. తర్వాత చదవండి అమ్మగారు. ఎలయనగా దేశమందు నేను ఒక కాపరిని నియమింపబోచున్నాను. అతడు నశించుతున్న గొర్రెలను కనిపెట్టడు, చెదరిపోయిన వాటిని వెదకడు, విరిగిపోయిన దానిని బాగు చేయుడు, పుష్టిగా ఉన్న దాని కాపు కాయడు గాని క్రొవ్విన వాటి మాంసమును భక్షించుతూ వాటి డెక్కలను తుత్తినీలుగా చేయుచుండును. చాలండి, ఇతనే యాంటీ క్రైస్ట్. ఇతన్ని నమ్ముతారు. ప్రపంచమంతా నమ్ముతుంది. ఇజ్రాయెల్ దేశము నమ్ముతారు. అదే యేసయ్య వచ్చినప్పుడు నమ్మలేదు. ఇప్పుడు యాంటీ క్రైస్ట్ని నమ్ముతారు. ఈ మాట యేసయ్య అన్నాడు. ఒక్కసారి చూస్తారా? యోహాను సువార్త 5వ అధ్యాయము 43. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు. చూడండి, ఆగండి. యేసయ్య అంటున్నది ఏంటంటే, నేనైతే తండ్రి నామంలో వచ్చాను, కానీ నన్ను మీరు అంగీకరించలేదు. మరి ఒకడు తన నామమున వచ్చిన ఎడల వానిని స్లోమ్మ మరి ఒకడు అదే పేరుతో వస్తాడు, యాంటీ క్రైస్ట్ అని నమ్ముతారు. మన దగ్గర అదే ఉందండి. మనం ఎవరి ట్రాప్ లో పడతాం అంటే వాళ్ళ ట్రాప్ లో పడతాం. పోయి ఉన్న యేసయ్య గురించే మనం నానా యాతన పడుతుంటే, ఎవరో మనిషి ఎక్కడనో పుట్టాడట, పేరు చెప్పను ఎందుకంటే డాక్టర్ ఉంది కనుక, అతను క్రీస్తు అంటే ఆయన వెనక తిరుగుతున్నారండి బన్నీళ్ళు వేసుకొని. ఎవరో ఒక లేడీ అట నేను క్రీస్తును అంటే ఆమె ఎమ్మడి తిరుగుతున్నారండి. అసలు స్త్రీ క్రీస్తు అంటే తిరగడం ఏంటండి? వైరల్ అవుతున్నాయండి. ఒక స్త్రీ నేనే యేసుక్రీస్తునంటే, అమ్మా నువ్వు ఎట్లా అవుతావు, నువ్వు స్త్రీవి కదా, యేసయ్య మగ శిశువు కదా అని ఎవరైనా అంటున్నారా? ఆమెనగా తిరుగుతున్నారు బన్నీళ్ళు వేసుకొని. అదే మనం ఎంత కష్టపడి అరిసరిసి కింద పడ్డా నేను నమ్మలేను బ్రదర్, ఆయన ఐ థింక్ ఐఎమ్ హ్యావింగ్ సో మెనీ డౌట్స్. ఇంకా సో మెనీ, ఎప్పుడు దాకా సెకండ్ కమింగ్ దాకా ఉంటాయి డౌట్స్. యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు ఒకసారి, ఏమని? మత్తయి సువార్త 26 అధ్యాయం 64వ వచనంలో, ఓ ప్రధాన యాజకులారా, మిస్టర్ అన్నాస్ అండ్ కైఫాస్, వన్ డే ఐ విల్ కమ్ అగైన్. ఇప్పుడు నేను వెళ్ళేదాన్ని కుడి పార్శ్వములో కూర్చొని ఉండి మరి ఒక రోజు మేఘారూఢై మధ్య ఆకాశములకు వచ్చినప్పుడు నన్ను చూస్తే కానీ మీకు అర్థం కాదండి. ఒకసారి చదవండి 26:64 మాథ్యూస్, మత్తయి 26:64. ఎవరైనా చదవండి, తీసినోడు చదవండి. ఇది మొదలుకొని మీరు చూచేదరని. చాలండి. ఎవరితోటి? అన్నతోటి చెప్తున్నాడు, కైఫాతో చెప్తున్నాడు. మీరు చూస్తారు, ఐ విల్ కమ్ బ్యాక్, ఇక్కడికి వచ్చి నిలబడతాను నేను. అదే కీర్తనకారుడు 2వ అధ్యాయం 6వ వచనం రికార్డు చేయబడింది. ఐ విల్ కమ్ బ్యాక్. ఎస్, హీ విల్ కమ్ బ్యాక్. నువ్వు నమ్ముతావో నమ్మవో అది నీ ఇష్టం. 66 పుస్తకాల్లో పుట్టినది చెప్పాడు, సిలువ వేయబడేది చెప్పించాడు, పునరుద్ధానము చెప్పించాడు, తిరిగి రాబోయే చెప్పించాడు. ఇంకా మనం డిబేట్లు పెట్టుకుంటున్నాం.
ఒక రైల్వే స్టేషన్లో టికెట్ కొనుక్కొని అన్న జీటీ ప్రెసిడెంట్ ఎవరు పిచ్చాడో వచ్చింది వెళ్ళిపోయింది అన్నాడట. మన స్థితి అలా ఉంది. యేసయ్య వచ్చాడు వెళ్ళిపోయాడు, ఇంకా ఎవరో యేసయ్య అని చెప్తే నమ్మేవాళ్ళు బయలుదేరారు. ఆయన యాంటీ క్రైస్ట్ అంటున్నాడు. అది రికార్డ్ చేసింది ఎవరు? జకర్యా. మరి ఒకడు తన నామను వచ్చినప్పుడు నమ్ముతారు. దాన్ని దానియేలు చెప్పాడు, జకర్యా చెప్పాడు, యేసయ్య చెప్పాడు, నమ్ముతారు. అప్పుడు పన్నెండో అధ్యాయంలోకి వస్తున్నాను. కొంచెం ఇక్కడి నుంచి ఇంకా జాగ్రత్తగా వినండి, కొంచెం ఇంకా అటెన్షన్ పెరగాలి మీది. దాదాపు 12వ అధ్యాయము అద్భుతమైన అధ్యాయము. 12వ అధ్యాయము 2వ వచనం చదవండి. నేను యెరూషలేము చుట్టూనున్న జనులకు అందరికీ మత్తు పుట్టించు పాత్రగా చేయబోతున్నాను. శత్రువులు యెరూషలేమునకు ముట్టడి వేయగా అది యూదా మీదికిని వచ్చును. ఆ దినమందు నేను యెరూషలేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేతును. దానిని ఎత్తి మోయువారందరూ మిక్కిలి గాయపడుతురు. భూజనులందరూ దానికి విరోధులై కూడుదురు. చాలండి. ఇక్కడ నేను మిమ్మల్ని వెనక్కు రప్పించడమే కాదు, ఏ విధంగా చేస్తాడట యెరూషలేముని అంటే మత్తు పుట్టించు పాత్రగా చేయబోతున్నాడు. సిరి సంపదలతో, ధన ధాన్యములతో, సమస్తమైనటువంటి దీవెనలతో ఆ యెరూషలేమును తండ్రి దీవించబోతున్నాడని జకర్యా రికార్డు చేశాడు. దాన్ని చూస్తే చుట్టూ ఉన్న దేశాలన్నీ కూడా ఆ ఇజ్రాయెల్ దేశాన్ని చూసి బహుగా ఈర్ష్యతో, అసూయతో ఏడుస్తారు. నేను మళ్ళీ అదే చెప్తున్నానండి. మనము ప్రభువుని రక్షకుడుగా 20, 21, 22 దినాల్లో అదే చెప్పాను రోజుల్లో అంగీకరించి బాప్తిస్మము తీసుకున్న వాళ్ళ యొక్క స్థితి ఎలా ఎదుగుతుందంటే మాటలు చెప్పలేను. చూసేవాళ్ళు ఈర్ష్యపడాల్సిందే, అంతే. నీ ఎదుగుదల, అందుకే అంటారు చూసిన వాళ్ళనేమి నేను తక్కువ చేయను, వాళ్ళ ఉన్న స్థితిలో వాళ్ళు అంతే ఉంటారు, కానీ నీ ఎదుగుదల అలా ఎదుగుతూ వెళ్ళిపోతుంటావు అంతే. ఇన్ ఆల్ యాంగిల్స్, ఇన్ ఆల్ రెస్పెక్ట్స్. అందుకే మారు మనసు పొందండి, బాప్తిస్మం తీసుకోండి అని 3 రోజులు ఇక్కడ క్లాసెస్ పెట్టింది. తత్మ వాళ్ళని ఏమి అనడు తండ్రి, వాళ్ళ దారిలో వాళ్ళకున్న రేంజ్లో వాళ్ళు వస్తుంటారు, వర్షం కురుస్తుంది కనుక. కానీ వీళ్ళు అలా కాదు. దేవుని బిడ్డలు అన్ని విషయములలో ఎదుగుతూ వస్తుంటారు. ప్రభువుని నమ్ముకుని దేవదేవుని అంగీకరించినటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సంతానాన్ని తండ్రి ఇచ్చిన వాగ్దానమును గుర్తుంచుకొని దీవెనలతో ఇస్సాకు గెరారు దేశంలో ఉన్నాడు. ఫిలిస్తీన్ల ప్రాంతం, అది కరువు ప్రాంతం, నేలంతా బీటలు వాసిపోయి ఉంది. ఎవరైనా దున్ని విత్తనాలు వేస్తారండి? చెప్పండి, వేయమన్నా వేయరు. దీనికి విత్తనాలు వేయడం, అసలు వర్షాలే లేవు. కానీ దున్ని విత్తనం వేసిన వాడు ఇస్సాకు. అదండి విశ్వాసం అంటే. మనము ఆ విశ్వాసాన్ని డెవలప్ చేసుకోవాలి. ఎస్, ఇక ఇది బాగుపడదు, ఇది ఎండిపోయింది, కానీ నువ్వేమనుకోవాలంటే అది ఎండిపోలేదు, అది బాగుపడద్ది, నా జబ్బులు మటమాయం అవుతాయి, డాక్టర్స్ ఏదో రాస్తున్నారు ఓకే, కానీ నా తండ్రి దానిని ఖచ్చితంగా బాగు చేస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆ ఫెయిత్ ఎందుకు డెవలప్ చేసుకోలేకపోతున్నాం? అది ఇస్సాకు ఉంది కనుక ఇస్సాకు అనే మాట ఇప్పటికీ అంటున్నాం, అబ్రహాము అని అంటున్నాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1-2 వచనాలు ఏమని ఉంటుంది? అబ్రహాము దావీదుల వంశావళిని రాసింది. ఎందుకని? తెలుగు దాంట్లోనేమో అబ్రహాము దావీదుల వంశావళి ఉంది. ఇంగ్లీష్ వర్షన్లో NKJVలో ఉంటుందంటే కింగ్ డేవిడ్ దెన్ అబ్రహాం యొక్క జీనియాలజీ అని ఉంటుంది.
ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు చెప్పండి? ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు? వాళ్ళకున్న విశ్వాసం, మనకు లేని విశ్వాసం. వీఆర్ హ్యావింగ్ అన్ఫెయిత్ఫుల్నెస్. ఏది నమ్మమండి? నమ్మి చావమండి. అసలు మనకున్న దౌర్భాగ్య స్థితి ఏది నమ్మం. చివరికి మనల్ని మనం కూడా నమ్మం. తెలిసి తెలిసి ట్రాప్లో పడతాం మనం, అవునా కాదా? తెలిసి. ఒక ఎగ్జాంపుల్ చెప్పమంటారా? సంసోనికి బాగా తెలుసు డెలైలా తను చంపేయాలనుకుంటుందని. తెలీదా? తెలుసు. నువ్వు జల్లేస్తే జల్లేయమంటే జల్లేసి లేచి వెళ్ళిపోయాడు. ఎన్ని ట్రయల్స్ చేసినా లేచి వెళ్ళిపోతున్నాడు. అంటే ఆవిడ తన యొక్క ప్రాణ రహస్యమును తెలుసుకొని చంపాలని ట్రై చేస్తున్న సంగతి సంసోనికి బాగా తెలుసు. కానీ ఆయన ఆవిడ వెచ్చని కౌగిలి కొరకు పరిగెత్తున్నాడు. ఇది వీక్నెస్. మనకి తెలుసు మన వీక్నెస్ ఏమిటో. ఎందుకు వ్యభిచార ప్రవృత్తిలోకి ఎంటర్ అవుతున్నారు చెప్పండి? తెలుసు అది వ్యభిచారం తప్పని, కానీ ఎందుకు అవుతున్నారు అనగా నీలో ఉన్న వీక్నెస్ ఏంటో నీకు తెలుసు. అందులోకి వెళితే పడిపోతావని తెలుసు. అక్కడి నుంచి నువ్వు పాతాళానికి, అధఃపాతాళానికి వెళ్ళిపోతావని తెలుసు కూడా. ఎందుకు వెళ్తున్నావు అంటే యు వాంట్ వార్మ్ లైఫ్ విత్ ఏ అన్నోన్ పార్ట్నర్. అందుకే సామెతల గ్రంథం 7 అధ్యాయం 4, 5, 6, 7 వచనాల్లో కూడా అదే మాటలు లిఖింపజేసి ఉన్నది. అందుకే సామెతల గ్రంథం 26 అధ్యాయం 27 వచనంలో కూడా లిఖించబడి ఉన్నది. అందుకే సామెతల గ్రంథం 30 అధ్యాయం 20 వచనంలో కూడా లిఖించబడి ఉన్నది. సామెతల గ్రంథం 6 అధ్యాయం 26 నుంచి 34 వచనాల్లో కూడా లిఖించబడి ఉన్నది. మగనాలిని చూసి సొల్లు కార్చుకునేవాడా? ఆవిడెవరు? మగనాలు ఎవరు? డెలైలా. సొల్లు కార్చుకున్నది ఎవరు? సంసోను. చివరికి ఏం పోగొట్టుకున్నాడు? ఆయనకి తనలో ఉన్న సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. అలా ఉంటుంది ట్రాప్. అందుకే ట్రాప్లో పడకండి. ఔన్నత్యానికి వెళ్ళి తుచ్చమైన కామాభిలాషకి నేను డ్రాప్ అయి ఎక్కడ మేరు పర్వతం పై నుంచి కిందకు పడిపోయిన వాళ్ళు అనేకులు ఉన్నారు. ఎక్కడున్నావు నువ్వు? ఎక్కడ దాకా ఎక్కావు? ఎక్కడ పడిపోయావు? మొదటి తెస్సలోనికలు రాసిన పత్రిక 4 అధ్యాయం 3, 4 వచనాల్లో ఉంటుంది. తుచ్చమైన కామాభిలాషకు నీవే అమ్ముకున్న వారు నీలో ఎవరైనా ఉన్నారేమో చూసుకోండి. 7వ వచనంలో అయితే నీకు అనుగ్రహించబడిన ఆత్మను సైతం పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఒకసారి చదవండి అమ్మా. 1 Thessalonians 4:7. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. చూడండి, చదవండి. కాబట్టి ఉపేక్షించువాడు మనుషుని ఉపేక్షింపడు. దేవుని యొక్క ఆత్మనే ఉపేక్షించుతున్నాడు. ఇప్పుడు సంసోను చేసింది అదే. చల్లండి, జాగ్రత్త. అవర్ లైఫ్ ఈజ్ మోర్ ప్రెషియస్. వీటన్నిటిని కాపాడుకోవాలంటే అందుకే మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకోండి. తండ్రి యొక్క ఆత్మ నీలో ఉండి వీటన్నిటిని కంట్రోల్ చేయడానికి సిద్ధంగా ఉంటాడు అని చెప్పాను. ఇప్పుడు మత్తు పుట్టించు పాత్రగా యెరూషలేమును తండ్రి ఏం చేశాడండి? బరువైన రాయిగా చేశాడు. దాన్ని చూసేసరికి అందరికీ కూడా ఒక రకమైనటువంటి ఆశ పుట్టుకొచ్చింది. దీన్ని మనము ఏదో రకంగా చేజిక్కించుకోవాలి, యెరూషలేముని క్యాప్చర్ చేయాలి. అందుకే కదండి ఈనాడు యుద్ధాలు మీరు చూస్తున్నారు కదా. అటు పక్క గాజా స్ట్రిప్ హమస్ కావచ్చు, ఇటు పక్క ఇరాన్ కావచ్చు, ఇటు పక్క ఉన్న ఇరాక్ బబులోన్ కావచ్చు, పైన ఉన్న సిరియా కావచ్చు, ఈ మధ్య ప్రాంతాల్లో ఉన్న మైనర్ ఆసియాలో దేశాలు కావచ్చు, జర్మనీ కావచ్చు, స్పెయిన్ కావచ్చు, అటు పైన ఉన్నటువంటి రష్యా అవి కూడా కావచ్చు. ఎవరిని చూస్తున్నారు ఇప్పుడు? యెరూషలేమును చూస్తున్నారు. యెరూషలేము చూస్తున్నారు.
ఎందుకని? యెరూషలేములో ఏముందండి? గొప్ప సిరి సంపదలు తండ్రి దీవించబోతున్నాడు. సిరి సంపదలతో దీవించబోతున్నాడు. నేను ఏలేనులే కానీ మీకు చెప్తున్నాను చూడండి. యెరూషలేము దేశమునకు పక్క నుండి రివర్ జోర్డాన్ వస్తుంది, యోర్దాన్ నది వస్తుంది. దాని కిందనే మృత సముద్రం ఉన్నది. మీరు పటంలో చూస్తే తెలుస్తుంది. మృత సముద్రాన్ని చూసి చేయి పైకి లేపండి. కనపడిందా? రైట్. మృత సముద్రం అని ఉంటుంది. కిందకు ఉండదు, పెద్దగా చిన్న సముద్రం అనేసి మీకు ఉంటుంది. కనపడిందా? ఎగ్జాక్ట్లీ. ఎన్నో పటం చెప్పండి? 3వ పటంలో ఉంది చూడండి, మృత సముద్రము. చూసారా? కనపడిందా? చేయి పైకి లేపండి. ఈ మృత సముద్రము యాక్చువల్గా అందులో చేపలు కూడా బ్రతకవు. అది ఉప్పుతో నిండుకున్నటువంటి ఒక సాల్ట్ సీ అంటారు. దానిని తండ్రి దీవించి అందులో ఆయిల్ వెల్స్, నూనె బావులు, నూనె అధికముగా ఆ మృత సముద్రము నిండా ఉన్నాయి. ఏమున్నాయండి? నూనె బావులు. ఒక రకంగా చెప్పాలంటే మృత సముద్రములో ఉన్న నూనె బావుల యొక్క ధనమును లెక్కేస్తే అమెరికా యొక్క ధన సంపాదనకు 40% ఎక్కువగా ఉంటుందట. అంటే ప్రపంచంలోనే అత్యంత ధనికమైనటువంటి అవుట్పుట్ని ఏది ఇవ్వగలదు చెప్పాలండి? నేను చెప్తున్నది అత్యంత అవుట్పుట్ ఎక్కడి నుంచి వస్తుంది? మృత సముద్రం నుంచి వస్తుంది. మృత సముద్రం నుంచి వస్తుంది. మృత సముద్రం నుంచి వస్తుంది. మీకు ఇవన్నీ తెలుసు కనుక మీరు పెద్దగా, అందుకే నేను క్వశ్చన్స్లో ఎక్కువగా చెప్పాను కనుక మీకు అందరికి తెలిసి ఉంటాయి కనుక మీరు మన్నం చేసుకుంటున్నారు. కానీ ఆ మృత సముద్రంలో ఈ ఆయిల్ వెల్స్ ఉన్నాయని ఎవరండి చీఫ్ జియాలజీ చెప్పింది? యాండీ సెరెల్లి. ఇక్కడ ఉంటుంది, ఇలా ఉంటుందండి మృత సముద్రం. ఇది డెడ్ సీ అంటారు, డెడ్ సీ. ఇక్కడ యాండీ సెరెల్లి పేరు రాసుకోండి. ANDYSERELLIE. యాండీ సెరెల్లి అనే ఒక చీఫ్ జియాలజిస్ట్ అక్కడ మృత సముద్రములో డ్రిల్స్ వేసి ఇక్కడ ఉన్నంత నూనె మరి ఎక్కడ లేదు. ఎవరండి అతని పేరు? మన మధ్యలో ఉన్నవాళ్ళు బైబిల్ స్టడీస్లో చెప్పాలి కనుక చెప్తున్నాను. యాండీ సెరెల్లి. ఇక్కడ ఉన్నంత ఆయిల్ మరి ఎక్కడ లేదు. ఎందుకని? ఇదంతా యెరూషలేం దేశం అనుకోండి కనుక, మ్యాప్ అయ్యే టైం చాలదు కనుక ఇదంతా యెరూషలేం అనుకోండి. అసలు ఇదంతా కూడా మత్తు పుట్టించు పాత్రను చేస్తున్నాను అన్నాడు. తండ్రి పలికిన మాట జకర్యాతో. ఇది ఆదికాండము 27వ అధ్యాయము 28వ వచనం అనుకుంటా చూడండి. 27-28. చాలండి. ఇక్కడ యాకోబును దీవిస్తూ పలికిన మాటలు జాగ్రత్తగా వింటున్నారు కదా అందరూ? అందరు వింటున్నారు కదండి? యాకోబు ఏమని దీవిస్తున్నాడు? ఇస్సాకు యాకోబుని ఏమని దీవిస్తున్నాడు? ఆకాశపు మంచును, ఆకాశపు మంచును, భూసారమును, విస్తారముగా
ద్రాక్షరసమును దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఆహా, మరి ఇది ప్రాఫసీ, ఈ ప్రవచనము నెరవేర్పు ఇప్పుడు కనపడుతుంది. ఇజ్రాయెల్ దేశములో ఇంత ధననిధి ఉన్నదని చెప్పింది ఎవరు ముందు? ఇస్సాకు ప్రాఫసీ కనపడుతుంది మనకి. ఇంత ధననిధి ఉన్నది ఆది కాండములోనే. ఆ తర్వాత అదే యాకోబు ఆది కాండము 49వ అధ్యాయము 20వ వచనం చూడండి. 49:20. ఆషేరునొద్ద శ్రేష్టమైన ఆహారము కలదు, రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును. చూడండి, ఆషేరు అనే వ్యక్తి ఎవరా అని మీరు ఆశ్చర్యపోతున్నారేమో. యాకోబుకు పుట్టిన 12 మందిలో ఒక కుమారుడు, గోత్రకర్త అతను ఆషేరు. జిల్పా కుమారుడు. అతని దగ్గర ఏముందట? రాజులకు తగిన రాజుల కనుక అన్ని దేశాలకు కావలసినటువంటి మధురమైన ఆహారము ఆషేరు వద్ద ఉన్నది. ఒకవైపేమో ఇస్సాకు చెప్పాడు, అవునా? ఇస్సాకు ఆది కాండం 27వ అధ్యాయం 28వ వచనంలో చెప్పాడు. ఇప్పుడు ఆ దీవెనలు పొందుకున్నటువంటి యాకోబు ప్రవచిస్తున్నాడు ఏమని? ఆషేరు వద్ద మధురమైన పదార్థం ఉన్నదని. ఎప్పుడు కనుక్కుంటారన్న మాటను కూడా 49వ అధ్యాయం 1వ వచనంలో అంటున్నాడు. చూడండి, 49:1 ఏమంటున్నాడు? నా పిల్లలారా, అంత్య దినములలో మీకు జరగబో సంగతులను తెలియజెప్పేది కనుక రండి అని. అంటే ఎండ్ డేస్ లో ఇక్కడ చదివితే వాళ్ళు చీట్ వేసి పంచుకున్న ప్లేసెస్ అన్ని కూడా ఎంత సారవంతమైనవో మీకు అర్థమవుతాయి. మృత సముద్రము కింద ఉన్న పెట్రా ప్రాంతం నుంచి మొదలుపెట్టి సిరియా, దాదాపు సిరియా పక్కన ఉన్నటువంటి గోలాన్ హైట్స్ వరకు కూడా అబ్రహాంకి ఇచ్చేశాడు. ఆది కాండం 15వ అధ్యాయం 18వ వచనంలో ఉంటుంది. యాకోబు. ఇప్పుడు తర్వాత మోసెస్ ఏమంటున్నాడు చూద్దాం. మోషే ఏమంటున్నాడు? ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 24వ వచనంలో ఆషేరు తన పాదములను తైలములో ముంచుకొనును. ఆషేరు తన పాదములను ఎందుకు ముంచాట అంటే ఆయన కాలు పెడితే తైలమే. మోషే గురించి ప్రత్యేకమైన క్లాసే తీసుకోవాలి. అసలు వీఆర్ స్టిల్ థింకింగ్ మోసెస్ ఇస్ ఆర్డినరీ పర్సన్. మోసెస్ మామూలుడు కాదండి. అనగా ఇప్పుడు తైలమును ముంచుకునే అటువంటి స్థితి కనపడుతుందా లేదా? యాంటీ సరియలు చెప్పాడు కనుక ఇక చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలలో ఆయిల్ మొత్తం ఏమైపోద్ది? ఇంకిపోయి దొరకని రోజులు రాబోతున్నాయి. ఇప్పటికే మన బ్యారల్ రేట్స్ పెరిగి, నేను గోదావరి గనిలో పనిచేసినప్పుడు 8 రూపాయలకి లీటర్ పెట్రోల్ కొట్టించుకున్నవాడిని. ఇప్పుడు 108 పెట్టినా పెట్రోల్ దొరికేటట్లేదు. చివరికి కారు కొనుక్కునే రేటు కంటే పెట్రోల్ రేటు పెరగడం ఎక్కువ అయిపోద్దేమో అనిపిస్తుంది. ఏమండి, కార్లు ఉన్న వాళ్ళందరూ కూడా పెట్రోల్ పొయ్యలేక అమ్ముకునే రోజులు రాబోతున్నాయి. ఇక కొద్ది రోజులలో పెట్రోల్ మీకు దొరకదు. యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎడారి ప్రాంతాలన్నీ కూడా ఎండిపోబోతున్నాయి. ఎక్కడ కూడా మీకు ఆయిల్ దొరకదు. ఎక్కడ దొరికింది ఆయిల్? ఓన్లీ యెరూషలేములోనే దొరికిద్ది. అప్పుడు వెళ్ళిపోదాం. దీన్ని చేసి అయిపోయి మనందరికీ వచ్చే పంచుకుందాం. మనందరం కలిసి పంచుకుందాం. ఈ యుద్ధము తర్వాతనే యాంటీ క్రైస్ట్ వస్తాడు. దీని మీద ఒక బుక్లెట్ నేను సిద్ధపరచాలని ఆశపడుతున్నాను. చూస్తాను. 12 నుంచి 14 అధ్యాయాల మీద ఒక బుక్లెట్ రాసి ప్రింట్ చేసి ఫ్రీగా ఇద్దామని. ఎన్ని అధ్యాయాలండి? 12, 14, 13 అంటే సెలవు వేయబడిన సంగతి అనుకోండి. జీవజల ఊట, పట్టుకోవడము, కాపరి, అది వదిలిపెడితే 12, 14 రెండు ఇంపార్టెంట్. ఒక 8-10 పేజీలతోటి
చిన్న బుక్లెట్ చేసి మీకు ఇస్తే మీరు, నేను చచ్చిపోయినా బ్రతుకున్నా మీరు చదువుకుంటూ ఉండొచ్చు, పిల్లలకి ఇవ్వచ్చు, మీరు అశువుగా చెప్పచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ 12th chapter and 14th chapter. ఇప్పుడు అర్థమవుతుందండి ఎందుకు ఇజ్రాయెల్ మీదకి కవింపుగా వస్తున్నారు. వై హమస్ ఈజ్ కమింగ్, వై ఇరాక్ ఈజ్ కమింగ్, వై ఇరాన్ ఈజ్ కమింగ్, ఎందుకు సిరియా వస్తుంది, ఎందుకు దాని మీద 1967-69 మధ్యలో ఎందుకు యుద్ధానికి వచ్చారు, ఎందుకు రావడానికి ట్రై చేస్తున్నారంటే దీనిపైన వాళ్ళకి ఏముంది, కన్ను ఉంది. ఇది అత్యంత సంపన్నమైన దేశంగా మారబోతుంది. తండ్రే దీవించి ఆశీర్వదించాడు కనుక అక్కడికి యుద్ధానికి బయలుదేరబోతున్నారు. ఈ యుద్ధాన్ని ఎవరు చూశారో తెలుసా? దానియేలు చూశాడు. ఈ యుద్ధాన్ని ఎవరు చూశారు? దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 2వ వచనం చదవండి. దానియేలు వివరించి చెప్పినదేమనగా, రాత్రి యందు దర్శనములు కలిగినప్పుడు నేను తేరి చూచుతుండగా ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రము మీద గాలి విసురుట నాకు కనబడెను. చూశాడా? ఆకాశము నలుదిక్కుల నుండి, ఈస్ట్, నార్త్, వెస్ట్ అండ్ సౌత్, నలుదిక్కుల నుండి గాలి విసురుట చూశాడు. తర్వాత అప్పుడు 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రములో నుండి పైకెక్కెను. ఈ మహాజంతువులు ఇవి 2 డ్యూయల్ ఎడ్జ్డ్ ప్రాఫెసీస్ అంటారు. ఒకవైపు నెబుకద్నెజర్ కాలంలో జరగబో సంఘటనలు అక్కడ చెప్తూ, మళ్ళా రాబో కాలంలో అట్ ది ఎండ్ డేస్ లో ఈ యుద్ధము జరిగిన తర్వాత కల్లోలమైపోద్దండి. ఈ యుద్ధాన్ని అందరూ కూడా 3rd World War అని కూడా ఇప్పుడు కామెంట్ చేస్తున్నారు. కానే కాదు, అంత భీకర యుద్ధం జరగబోతుంది. భీకర యుద్ధం జరగబోతుంది. ఈ వారిలో వచ్చిన వాళ్ళందరూ కూడా ఏమవుతారు? గెలుస్తారా? ఓడిపోతారా? 1 2? గోగు మాగోగులు పైనుంచి వస్తున్నారు. లిబియా, ఈజిప్టు, స్పెయిన్, జర్మనీ, అరేబియా దేశాలు, ద్వీపాలు, ద్వీపకల్పాలు అన్నీ వస్తున్నాయి. ఇంత పెద్ద సైన్యాన్ని ఈ చిన్న దేశము, హైదరాబాద్, సికింద్రాబాద్ అంత కైవారము కలిగినటువంటి ఈ దేశము వారిని ఓడించగలదా? ఎలా ఓడిస్తారు? ఏ విధంగా ఓడిస్తారు? ఇవన్నీ మనం వచ్చేవారు నేర్చుకోబోతున్నాం. Now the time is 8. దాదాపు వచ్చే వారం క్లోజ్ చేస్తున్నాను. ఆ తర్వాత ఒక మలాకి గ్రంథమే ఉంది. ఆ మలాకి గ్రంథం అయిపోయిన తర్వాత ఇక న్యూ ఇయర్లోనే మనము కొత్త నిబంధన స్టార్ట్ చేసుకోబోతున్నాం. మన పాస్టర్ గారు అనౌన్స్ చేస్తారు ఈ ప్రోగ్రాం అంతా. దయచేసి వీటిని జాగ్రత్తగా వినండి. ఎందుకనగా ఇది ఎండ్ డేస్లో ఏం జరుగుతుంది? చాలా మంది ఊహాగానాల్లో ఉండి ఇదిగో ఇప్పుడే ఇది ప్రపంచ యుద్ధం అని కొందరు, ఇక దీంతో అయిపోతుందని కొందరు. నో 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 ఈ యుద్ధం జరగాలి. ఈ యుద్ధం జరుగుతుంది. మన మధ్యలో ఉన్న యవన బిడ్డలు అందరూ చూస్తారు, యుద్ధాన్ని టీవీలో చూస్తారు. గ్రేట్ వార్. ఆ వార్ తర్వాతనే అన్ని దేశాలు టాప్లో కూర్చుంటాయి. అప్పుడు దశరాజ్య కూటమి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము అమ్మగర్తా ఉంది. 7వ అధ్యాయం 24వ వచనము 7:24. ఆ 10 కొమ్ములు ఆ రాజ్యము నుండి పుట్టబోవు 10 మంది రాజులను సూచించుతున్నది. అప్పుడు 10 కొమ్ములు పుట్టుకొస్తాయి. ఆ 10 కొమ్ములే యాంటీ క్రైస్ట్ కి మూలము. అక్కడ నుంచి యాంటీ క్రైస్ట్ రాబోతున్నాడు. ఈ యుద్ధమైన వెంటనే 10 కంట్రీస్ పవర్ తీసుకుంటాయి. అందులో నుంచే వస్తున్నాడు ఎవరు? యాంటీ క్రైస్ట్. యాంటీ క్రైస్ట్ దాంతా కూడా ప్రకటనలో మనకు దొరుకుతుంది. ప్రతిదీ క్రిస్టల్ క్లియర్ గా ఉంది. ఊహాగానాలు ఏమక్కర్లేదు. సొంతగా ఆలోచించుకొని తప్పుడు అనుకోవాల్సిన అవసరం లేదు. వెరీ వెరీ క్లియర్ గా తండ్రి ఇంచ్ టు ఇంచ్ కేర్ తీసుకొని లిఖింపజేశాడు కనుక మనం వచ్చే వారము ఈ యుద్ధము, ఆ తర్వాత 14వ అధ్యాయంలో జరగబో సంభవాలని
మనం ధ్యానించబోతున్నాం. నెక్స్ట్ వీక్ తోటి దాదాపుగా జకర్యా గ్రంథం అయిపోతుంది. అందరం లేచి నిలబడదాం. ఇంతకీ యుద్ధం ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, యుద్ధానికి ఎవరెవరు వస్తారు, ఏ విధంగా కొట్టబడతారు, ఇవన్నీ కూడా మనం ధ్యానించబోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం చేయవలసింది ఏంటో తెలుసా? రాజులంత మారినా రాజ్యములే కూలినా, రాజులంత మారినా రాజ్యములే కూలినా, రాజు యేసు రాగమే రయముగానే పాడేదా, రాజు యేసు రాగమే రయముగానే పాడేదా, రోజు రోజునా రాజు యేసునే రాగములతోనే రంజింపచేతునే, ఆ రోజు రోజు. రెండు చేతులు పైకెద్దాం, రెండు చేతులు పైకెద్దాం. ఆయన వచ్చాడు, మన కొరకే శిలువ నిర్గమం చేశాడు. కానీ మనం గమనించలేకపోయాం, మన పితరులు గ్రహించలేకపోయారు. ఆ అమూల్యమైన రక్తమే నేటికి పరలోకంలో సిద్ధముగా ఉన్నది. ఎవరైతే మారు మనసు పొంది సిద్ధపడి ఉన్నారో వారిపైన రక్త ప్రోక్షణ జరిగి పాపములను పరిహరించి, పాపములను మనలో నుండి తీసివేసి, పరిశుద్ధులు గావించి, పరిశుద్ధాత్మను సంచకరువుగా మనకు అనుగ్రహించి, మనతో తల్లి జకర్యా హగ్గైలను ఏర్పరచుకొని మనల్ని వాడుకోబోతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్య రాకడ కొరకు మనం సిద్ధపడి ఉన్నామా లేదా అనేది ఆలోచించవలసిన దినములు ఇవి. అంతేగాని ఇంకా యేసయ్య ఎవరో, ఎప్పుడు వస్తాడో, వచ్చాడా, ఇంకా రాలేదా, యాంటీ క్రైస్ట్ ఎవరు, ఇవన్నీ కూడా తెలుసుకోబోతున్న మనకు తండ్రి తెలియజెప్పినటువంటి గ్రంథములే జకర్యా గ్రంథములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాజు యేసు రాకడా రాకముందే నేనిలా, ఆహాహా, రాజు యేసు రాకడా రాకముందే నేనిలా, రాజు యేసు వార్తనే రేయి పగలు చాటెదా, రాజు యేసు వార్తనే రేయి పగలు చాటెదా. నిజంగా మనము ఈ సువార్తను ప్రకటిస్తున్నామా? ఈజ్ కమింగ్ సూన్. కార్ల పైన, టూ వీలర్స్ పైన యేసయ్య వస్తాడని రాసుకున్నామే, కానీ జకర్యా చెప్పినా పట్టించుకోలేదు. యేసయ్య వచ్చి నేను వస్తాడని చెప్పినా పట్టించుకోలేదు. 66 పుస్తకాలు చెప్పుతున్నా పట్టించుకోలేదు. 27 పుస్తకాలు నూతన నిబంధనలు చెప్పినా పట్టించుకోలేదు. పట్టించుకోకుండా జీవిస్తున్న మనతో తండ్రి మాట్లాడుతున్నది ఏమిటంటే, ఐఎమ్ కమింగ్ సూన్, నేను వస్తున్నాను, ఈ సువార్తను ప్రకటించండి అని. ఎందుకు ప్రకటించలేకపోతున్నాం? అందుకే చూడండి, రాజు యేసు రాకడా రాకముందే నేనిలా, రాజు యేసు రాకడా రాకముందే నేనిలా, రాజు యేసు వార్తనే రేయి పగలు చాటెదా, రాజు యేసు వార్తనే రేయి పగలు చాటెదా, రోజు రోజు
యేసునా రాజు యేసునే రాగములతోనే రంజింపచేతునే. మనం ఒక తీర్మానం తీసుకోవాలి. నీవు మారు మనసు పొందావా? బాప్తిస్మము తీసుకున్నావా? అనేకులకు చెప్పండి. యోధా గ్రంథము 1వ అధ్యాయం 20 నుంచి 22 వచనాల్లో ఎందరో మన సహోదరులు, సహోదరీలు, స్వకీయులు, స్వబంధువులు ఇంకా మారు మనసు పొందకుండా ఉన్న వారిని మనం రక్షించుకోవాలి. మనమే రక్షించుకోవాలి. మనమే రక్షించుకోవాలి. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో కూడా మనమే రక్షించుకోవాలి. మన కుటుంబాలను రక్షించుకోవాలి. సంఘాన్ని రక్షించుకోవాలి. రక్షణ సువార్త ప్రకటించాలి. జకర్యా క్రీస్తు పూర్వము ప్రకటించిన సువార్తది. హీఈస్ కమింగ్ సూన్. దీనుడై మన మధ్యలోనికి వచ్చినప్పుడు పట్టించుకోలేకపోయాం. ఈసారి ఆయన ఎలా వస్తున్నాడు? కొదమ సింహము వలె రాబోతున్నాడు. ఎవరైతే మారి ఉన్నారో వారిని తండ్రి వాడుకోబోతున్నాడు. మనలను దాన్ని ర్యాప్చర్ అని చెప్పుకుంటున్నాం. మనలను తండ్రి వాడుకోబోతున్నాడు. 1000 ఏళ్ల పరిపాలనలో వాడుకోబోతున్నాడు. నీవు నేను ధన్యులము, ఎందుకనగా మనల్ని వాడుకోబోతున్నాడు. ఎంత గొప్ప ఆధిక్యత చూడండి. ఇంతవరకు దేవదూతలను వాడుకున్న తండ్రి ఇప్పుడు మనతో పరిచర్య చేయించబోతున్నాడు. అందుకే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 4, 5, 6 వచనాల్లో ఈ 1000 ఏళ్ల పరిపాలనలో పాల్గొన్న వారందరూ ధన్యులు, ధన్యులు, ధన్యులు అని లిఖింపజేశాడు తండ్రి. అందులో మనం ఉండాలంటే ఇప్పుడే ఈ సువార్తను అందరికీ ప్రకటించాలి. అందరూ మారు మనసు పొందాలి. అలానాటి స్థితులను మనం చూస్తున్నాం. ఎస్, అక్కడ 9 దేశాలను కూడా కొట్టి పారేస్తానంటున్నాడు. ఇంకా ఏ దేశాలైతే యెరూషలేము మీదకి రాబోతున్నాయో వాటన్నిటిని కొట్టేస్తాడు. చివరికి మనల్ని వాడుకోబోతున్నాడు. నువ్వు ఇంకా మారు మనసు పొందలేదా? పొందు. సబ్మిట్ యువర్ సెల్ఫ్. నీ కుటుంబాల కొరకే, నీ కొరకే, నీ పిల్లల కొరకే పొందు. ఇంత గొప్ప అవకాశమును పోగొట్టుకోకండి. ఒక్కసారి మనసులో ఈరోజు రాత్రి ఆలోచించండి. మారు మనసు గురించి ఆలోచించండి. మీరు పొందినట్లయితే పొందని వారి గురించి ఆలోచించండి. అదే చెప్పాడు జకర్యా, అదే చెప్పాడు హగ్గయి, అపోస్తులు అదే చెప్పారు, మనం అదే చెప్తున్నాం. ఈ గొప్ప ఘనతను నీకు ఇవ్వబోతున్నాడు తండ్రి. ఇది ఘనత, ఇంగ్లీష్లో రెప్యుటేషన్ అంటారు. ఈ ఘనతను మనకి ఇవ్వబోతున్నాడు. ఈ ఘనత మనకు ఇచ్చేశాడు. మారు మనసు పొంది పరిచర్య చేస్తున్న వారందరిలో ఈ ఘనత ఉన్నది. మన ఘనతను మనం తెలుసుకోలేకపోతున్నాం. మన రెప్యుటేషన్ మనం తెలుసుకోలేకపోతున్నాం. మనం ఆయన చేతిలోని పిల్లలము. వెల్ చిల్డ్రన్. అందుకే యెషయా గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనంలో మీరు సూచనలుగాను అద్భుత కార్యములు జరిగించు బిడ్డలుగాను ఉన్నారు. అందుకే కీర్తన 82:6లో, యోహాను సువార్త 10:34లో మీరు దైవ సంభూతులని, దేవుని యొక్క కుమారులని చెప్పలేదా అని యేసయ్య అన్నాడు. ఐ విల్ గివ్ యూ ఎవ్రీథింగ్. Everything. We are having a legacy. We are heir to the Lord. ఆయనకున్న అన్ని మనవి. ఆయన బిడ్డలం మనము. ఆయన రక్తం మన పైన ఉన్నది. ఆయన నామం మన నొసటన ఉన్నది. ఆయన వీలునామా మన చేతిలో ఉన్నది. నువ్వు వీలునామా తీసుకున్నావా? తీసుకోకపోతే మారు మనసు పొందితే ఇచ్చేస్తున్నాడు కాపీ. పొందిన వాడి చేతిలో కాపీలు ఉన్నాయి, వీలునామాలు ఉన్నాయి. ప్రియులారా, ఏదో బైబిల్ స్టడీ అని వచ్చేసామేమో. ఒక నిమిషం ఆలోచించండి. బైబిల్ స్టడీలో జ్ఞానం తెలుసుకుంటున్నాం, కానీ నీ బాధ్యతలు నువ్వు తెలుసుకోవాలి. నీ కర్తవ్యాన్ని నువ్వు తెలుసుకోవాలి. నీ జీవిత విధానము నువ్వు తెలుసుకోవాలి. ఏ జంక్షన్లో ఉన్నా సరే, బాలుడవా పర్వాలేదు, యవనుడవా పర్వాలేదు, ప్రౌఢా పర్వాలేదు,
నీవు వృద్ధుడువా పర్వాలేదు, తండ్రి వాడుకోబోతున్నాడు. నిన్ను వాడుకుంటాడు. చివరి శ్వాస వరకు కూడా వాడుకుంటాడు. అటువంటి ఆధిక్యతను, అటువంటి రెప్యుటేషన్ని తండ్రి మనకి ఇస్తున్నాడు. ఆయన ఒకటి చెప్తున్నాను, నిన్ను నిర్మించినది విజయుడు కమ్మని కానీ ఓడిపోయి నీరసించి ఏడ్చి కుంగి కుమ్మిలి పొమ్మని కాదు. ఆయన నిన్ను నన్ను మ్యానుఫ్యాక్చరర్ తయారు చేసింది బ్యూటిఫుల్గా వాడబడాలని. నీలో ఉన్న శక్తి, నీలో ఉన్న బలము, నీలో ఉన్న స్ఫూర్తి ఎవరికీ లేదు, ఏ ప్రాణికి లేదు. ఓన్లీ హ్యూమన్ నేచర్ ఈజ్ హ్యావింగ్ దట్ గిఫ్ట్స్. కనుక ప్రియులారా, ఒక్కసారి యేసయ్య వైపు చూసి, యేసయ్య యేసయ్య హోల్ హార్టెడ్లీ ఒక్క మాట అనండి, యేసయ్య యేసయ్య నన్ను మార్చండి, నా బలహీనతను తీసివేయండి, నన్ను వాడుకో. మీరు ఇచ్చిన ప్రతి వాక్కును నేను ప్రకటిస్తాను ప్రకటిస్తాను ప్రకటిస్తాను. నా కుటుంబాలు నీవి, నేను నీ వాడను, నన్ను వాడుకో. మహోన్నతుడ పరిశుద్ధుడ పరలోకపు తండ్రి, మమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ బంగారు పాదం చెంత జకర్యా గ్రంథంను ధ్యానింపజేసి ఉన్నారు. ఒక యవనస్తుడు ప్రభువా, మీ కార్యమును జరిగించిన ఒక యవనస్తుడు. మా దగ్గర ఇప్పుడు ఎందరో యవనస్తులు ఉన్నారు తండ్రి. వృద్ధుడైన హగ్గై కార్యాలు జరిగించాడు. మా మధ్యలో వృద్ధులు కూడా ఉన్నారు తండ్రి. స్త్రీలు సైతము పరిచర్య చేశారు. లూకాసు వార్త 8వ అధ్యాయము 2-3 వచనాల్లో మీ యొద్ద కూడా స్త్రీలు వచ్చి పరిచర్య చేస్తామని చెప్పి వారికి కలిగిన సమృద్ధిలో నుండి మీ పరిచర్య చేయడం మేము చూశాము తండ్రి. మమ్మల్ని అందరినీ వాడుకోండి యేసయ్య. మాకు నేర్పిన మాటలను, మాకు చూపిన మార్గములను, మీరు మా కొరకై సిద్ధపరిచిన మార్గమును మేము నడిచి అనేకులను మార్చి బడా నమ్మకమైన మంచి దాసుడా అని సర్టిఫికేషన్ పొందుకొని 1000 ఏళ్ల పరిపాలనలో ఉండాలని మా కోరికను సఫలీకృతం గావించమని ఇటు అవకాశములను సమకూర్చి సిద్ధపరిచిన పాస్టరేట్ కమిటీని, సంఘ కాపరిని, వారి కుటుంబాన్ని, సంఘ పెద్దలను, ఎగ్జిక్యూటివ్ బాడీని, ఉమెన్ ఫెలోషిప్ని, యూత్ ఫెలోషిప్ని మా మధ్యలోనికి నడిపించిన దైవజనులు, కాపర్లు, సువార్థికులు, యవన బిడ్డలందరినీ కూడా పేరు పేరున ముట్టి దీవించి రాబో దినముల్లో గొప్ప ఆధిక్యతతో మీ వాక్కును ప్రకటింపజేసే దివ్యమైన జ్ఞానమును అనుగ్రహించి వారిని ప్రొఫెసర్స్గా, స్కాలర్స్గా, టీచర్స్గా, కాపర్లుగా, ఇవాంజలిస్టులుగా, ప్రాఫెట్స్గా, అపోస్తులుగా, ఉపదేశకులుగా వాడుకోండి తండ్రి. వాడుకోండి ప్రభువా, వాడుకోండి నాయన, వాడుకోండి ప్రభువా. మేము మీ వారలం తండ్రి. ఒక్క వ్యక్తి లేచాడు జకర్యా, ఎంత గొప్ప కార్యాలు జరిగించాడు. మా మధ్యలో ఒక్కళ్ళని లేవనెత్తండి చాలు, గొప్ప కార్యాలు జరుగుతాయి. ఒక్కళ్ళని లేవనెత్తండి తండ్రి, ఒక్కరు చాలు ప్రభువా, మీకు ఒక్కళ్ళు చాలు తండ్రి. ఆ ఒక్కడవే నేనై ఉండాలని ప్రార్థన చేస్తున్నాం. మేమందరం కూడా నేను 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 నన్ను వాడుకో ప్రభువా. మహోన్నతుడా పరిశుద్ధుడా పరలోకపు తండ్రి, ఈ ప్రార్థన మీ బంగారు పాదం చెంతకు చేర్చుకొని మమ్మల్ని దీవించమని యేసయ్య పరిశుద్ధ నామములో అతనితో వేడుకుంటున్నాం పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. బెనడిక్షన్ తీసుకుందాం. యేసుక్రీస్తు ప్రభులు వారు చిందించిన రక్తమును బట్టి, ఆయన కృపను బట్టి, మనకు అనుగ్రహించిన రీతిని బట్టి, పరమ తండ్రి మనల్ని ప్రేమించి తన ప్రేమలో మనల్ని భద్రపరిచి తన కుమారుని పంపించిన విధమును బట్టి, మనతో తోడు నీడగా ఉండే ఆదరణకర్త, మనల్ని నిత్యము నడిపించున్న ఆదరణకర్తను బట్టి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.
ప్రభు సత్యమే జయం, ప్రభు నామమే జయం, ప్రభు సత్యంకే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. వచ్చే వారము లాస్ట్ పార్ట్ ఆఫ్ ది జకర్యా జరుగుతుంది.